జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందు బిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు వాని ఆత్మభవును నే శరణం వేడదం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. భాగవతాన్ని గురించి చెప్పేటప్పుడు ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను. హయగ్రీవ బ్రహ్మ విద్యా యత్ర వృత్రవధస్తథా గాయత్ర్యా చ సమారంభస్తద్వై భాగవతం విదుః అని చెప్పి ఆ హయగ్రీవమూర్తి యొక్క స్తోత్రాన్ని చేశారు రామన్న గారు. అలాగే యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని విశ్వక్సేనుడి గురించి కూడా స్తోత్రం చేశారు. విశ్వక్సేనుడంటే విష్ణుదేవుని యొక్క కొలువు కూటమునకు అధికారి, రక్షకుడు, ఆ మందిర పరిపాలకుడు. ఆయన దగ్గర చాలా మంది ద్విరద భక్తులు భటులుగా ఉంటారు అని ఆ శ్లోకంలో అర్థం. ద్విరద భక్తులు అంటే ద్విదంతులు, రెండు దంతములు కలవాళ్ళు అంటే వినాయకులు. మనం మామూలుగా భావించేటువంటి వినాయకుడు, వినాయక చవితి రోజున పూజ చేసే వినాయకుడు, దేవాలయాలలో ఉండే వినాయకుడు, అతడికి ఒక దంతం మాత్రమే ఉంటుంది. ఈ శ్లోకంలో ఇద్దరు దంతములు ఉన్న వాళ్లను కీర్తించారు. ఎందుకని అనంటే గాణాపత్య మతం ఒకటి ఉన్నది ప్రాచీన కాలంలో. గణపతే సర్వేశ్వరుడు అని చెప్పే మతం. అందరికంటే ముందు వాడు గణపతి. ఆయన త్రిమూర్తులను సృష్టించాడు. పంచాయతన పూజలో ఆ మార్గంలో గాణాపత్యం కూడా ఒకటి. ఆ గణపతికి రెండు దంతములున్నాయి, గజముఖుడు గనుక. ఆయన సాక్షాత్ విష్ణువును సృష్టించినవాడు అని గాణాపత్య మతం వాళ్ళంటే, విష్ణువే గణపతి అయినాడు అని వైష్ణవులు అన్నారు. ఏదైనా గణపతి, అతన్ని గురించి శివ పార్వతులు తపస్సు చేస్తే
వాళ్ళ ప్రార్థన వల్ల కరుణించి మీకు కుమారుడుగా వస్తాను అన్నాడు. వచ్చాడు గణపతి. అతడు గజాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఒక దంతం పీకి వేశాడు. అందుకని ఆ దంతం ఖర్చు అయిపోయింది. ఒక దంతమే ఉండటం వల్ల ఏకదంతుడు అని అన్నారు. అసలు గణపతి ద్విదంతుడే. ఆయన 2 దంతాలు ఆయనకున్నాయి. ఈయన ఒక అంశ అంతే. వైష్ణవులు అన్నారు, మా విశ్వక్సేనుడి దగ్గర ఇలాంటి వాడు చాలా మంది భటులు ఉంటారు అన్నారు. గజముఖం కలిగినటువంటి భటులు యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం. పరశతం, 100లకు 100 ఉంటారు మా విశ్వక్సేనుడి దగ్గర ఉండే కానిస్టేబుల్స్ అన్నమాట వీళ్ళంతా వైష్ణవ సంప్రదాయం దృష్టిలో. కనుక శైవ గణపతికేమో 1 దంతం, వైష్ణవ గణపతికేమో 2 దంతాలు. అత్యంత ప్రాచీనుడైన ఆది గణపతికి 2 దంతాలు. మీరు తిరుపతి వెళితే తిరుచానూరు వెళ్తారు పద్మావతి అమ్మవారిని చూడటానికి. అక్కడ ఒక పుష్కరిణి ఉన్నది. ఒక పక్కన గణపతి ఆలయం ఉన్నది. అక్కడికి వెళ్లి చూడండి. అక్కడ గణపతికి ఊర్ధ్వ త్రిపుండ్రాలు పెడతారు, విభూతి రేఖలు రాయరు. అతడు వైష్ణవ గణపతి. అలా వైష్ణవ సంప్రదాయంలో కూడా గణపతులు ఉన్నారు. అది తర్వాత అప్పాజోషుల వారు చక్కటి పద్యం చదివారు. యతో వా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రవిశంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వా. తైత్తిరీయంలో ఉన్న శ్లోకం. భాగవతంలో కూడా ఉన్నది ఇది. దాని అనువాదం గజేంద్ర మోక్షంలో పోతన గారు చేసిన చక్కని పద్యం చదివారు. ఇంకా కాగా గాయత్రిని గురించి నిన్న చెప్పాను. చెప్తే గాయత్రి మంత్రద్రష్ట ఎవరు? గాయత్రి మంత్రద్రష్ట ఎవరు? గాయత్రిని మొదటిసారి విన్నవాడెవరు? ప్రతి మంత్రం కూడా వేదమంత్రములన్నీ ఋషులు విన్నారు, ఋషులు చూచారు. వాళ్ళు మంత్రద్రష్టలు, మంత్రశ్రోతలు. అన్ని మంత్రాలు వేదంలో ఉన్నవన్నీ అట్లాంటివి. ఆధునిక పరిశోధకులు అయ్యేటట్టయితే పాశ్చాత్యులంతా అన్నారు ఇట్ ఈస్ ది పొయిట్రీ ఆఫ్ ది ప్రిమిటివ్ సెయింట్స్ అని అన్నారు. ఏదో వాడు విన్నామని చెబుతున్నారు, అది వాళ్ళ కవిత్వం లేండి, వినటం ఏమిటి, బట్ దెర్ ఇస్ బ్యూటిఫుల్ పొయిట్రీ ఇన్ ఇట్ అని రాశారు పీటర్సన్, మ్యాక్డొనాల్డ్ మొదలైనటువంటి వేద పరిశోధకులైన పాశ్చాత్యులు. ఒక మాట అనిపిస్తుంది, ఈ రోజుల్లో ఎవడైనా ఓ చిన్న పద్యం రాస్తే ఆ పద్యం నాది అని అచ్చయించుకొని తన పేరు చూసుకోవడానికి ఎంతో మోజుపడతాడే. పాపం ఇంత కష్టపడి ఇన్ని వేల మంత్రాలు వాళ్ళు కనుక నిజంగా రాసి మేము రాశామని చెప్పుకుంటే ఎవడన్నా కాదన్నాడా? అయ్యా బాబో మేము రాయలేదు స్వామి, మాకు వినిపించినాయి అని చెబుతుంటే మీరే రాశారంటే నేను రాయలేదని వాడు మొత్తుకుంటుండే. నువ్వే రాశావు అంటే ఎట్లా? చిన్న హై స్కూల్ తరగతిలో ఏదో కథ డిఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఇన్స్పెక్షన్కి వస్తే పాపం కొత్తగా వచ్చే టీచర్ అతనికి ఏం తెలియదు అసలు. ఇప్పుడు ఇతర మతానికి చెందినవాడు, మన పురాణ వాంగ్మయం గురించి తెలియదు. ఆ డిఓ గారు వచ్చి ప్రశ్నలు వేశాడు పిల్లలను. ఏమని? రే అబ్బాయి, రావణాసురుడిని ఎవడు చంపాడు అన్నాడు. అంటే పాపం వాళ్లకు తెలియదు కథ, ఈ టీచర్కు తెలియదు. ఆ పిల్లగాడు అన్నాడు నేను చంపలేదండి అన్నాడు. ఇంకోడన్నాడు నాకు తెలియదండి అన్నాడు. అప్పుడు ఆ టీచర్ లేచి చెప్పాడు, లేదండి వాడే చంపుంటాడండి, వాడు సరైన వాడు కాదు, ఆ కుర్రాడు అల్లరి చేస్తుంటాడు, వాడే చంపుంటాడండి అన్నాడు. ఇలా ఉంటాయి అన్నమాట. మేము రాయలేదు మహాప్రభు, మాకు వినిపించినవేనంటుంటే వినిపించడం ఏమిటి? వినిపించడం అనేది తెలియదు వాళ్లకు. ది డివైన్ వాయిస్ విల్ బి హర్డ్. కావ్యకంఠ గణపతి మని తపస్సు చేస్తుంటే ఒకరోజు అతనికి ఇంగ్లీష్ లో వినిపించింది, యూ విల్ బి ప్రొటెక్టెడ్ లైక్ డేవిడ్ అని ఆయనకు ఒక ఆంగ్ల వాక్యం వినిపించింది. యూ విల్ బి ప్రొటెక్టెడ్ లైక్ డేవిడ్ అని. అలా వినిపించటం ఉన్నది, కనిపించటం ఉన్నది. ఆ స్థితికి వెళ్ళగలిగితే విశ్వామిత్రుడికి గాయత్రి మంత్రం వినిపించింది, ఆయన విన్నాడు.
విని మంత్రం వినంగానే సరిపోదు, తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ మంత్రాన్ని కొన్ని వేల లక్షల కోట్ల సార్లు ఉచ్చరించాడు. ఉచ్చరించిన కొద్దీ శక్తి వస్తుంది, దివ్యమైన సిద్ధులు వస్తాయి, అద్భుతమైనటువంటి మిస్టిక్ పవర్స్ అని అంటామే అవి వస్తాయి. విశ్వామిత్రుడికి అట్లా రావటం మొదలుపెట్టినాయి. మొదలుపెట్టేటప్పటికీ ఇంద్రుడు చూస్తుంటాడు జాగ్రత్తగా. ఈ 3 లోకాలు ఆయన ఆజ్ఞలో ఉంటాయి. ఈయన ఎవరో ఏదో మంత్రం చేస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి, ఆయనకు సిద్ధశక్తులు వస్తున్నట్టుగా ఉంది. ఇంకా ఈయన గనక తపస్సు చేసేటట్లయితే ఏమవుతుందో, నా పదవికి ఏమన్నా, నా సింహాసనానికి అసలు పెడతాడేమో. ఆయనకు పాపం భయం, ఎవడు తపస్సు చేసినా భయం అని. మామూలుగా మన పురాణ వాంగ్మయంలో ఇంద్రుడిని చాలా అల్పమైన పాత్రగా, ఎవడైనా తపస్సు చేస్తుంటే ప్రతివాడి దగ్గరికి అప్సరసను పంపించి వాడిని మాయ చేసి పాడు చేసేవాడిగా కనిపిస్తాడు మనకు. నిజం అది కాదు. ఇంద్రుడు ఒక పరీక్షాధికారి. అయోగ్యుడికి శక్తి వస్తే హీఈస్ ది పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లా అండ్ ఆర్డర్. 3 లోకాలలో శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత కలిగిన ఒక అధికారి అతడు. ఒకడు తపస్సు చేస్తాడు, శక్తి వస్తుంది, వచ్చిన తర్వాత దుర్మార్గాలు చేయటం మొదలు పెడతాడు, అప్పుడు ఆపలేరు వాడిని. కనుక బలం రాకముందే వాళ్ళను కంట్రోల్ చేయాలా అది చూస్తుంటాడు ఇంద్రుడు. అందుకని వీడు కామానికి లొంగుతాడా, క్రోధానికి లొంగుతాడా, లోభానికి లొంగుతాడా, వీడిలో ఏవైనా అరిషడ్ వర్గములకు సంబంధించినటువంటి బలహీనతలు ఉన్నాయా? అలా ఉంటే వీడి వల్ల ప్రమాదం. అలా లేనివాడు ఎంత తపస్సు చేసినా బాధ లేదు. బ్రహ్మజ్ఞాని అవుతాడు, బ్రహ్మణ్యుడైతాడు, వాడి వల్ల అందరికీ మేలే గాని అపకారం ఉండదు. కనుక విశ్వామిత్రుడి దగ్గరికి ఒక అప్సరసను పంపించాడు, మేనకను పంపించాడు. ఆ మేనకను ఆమె ఆడటం మొదలుపెట్టింది, పాడటం మొదలుపెట్టింది. 1000 ఏళ్లు తపస్సు చేసి ఉన్నాడు ఆయన. అద్భుతమైన శక్తి ఉన్నది ఆయన దగ్గర. ఆమె వచ్చి ఆడుతున్నది, పాడుతున్నది. అమ్మిళిత సుగంధ బంధుర సమీర వశంబున తూలి బాలపైవలు వెడలన్ బయల్పడియ వల్ద కుచెంబులు కక్షయుగ్మమున్ లలిత కృశోదరంబు తరళ త్రివడీయుత రోమరాజియున్. ఆ గాలి వల్ల గుడ్డలు తొలగిపోతే ఆ సౌందర్యం ఆయనకు కనిపించింది. వ్యామోహితుడైపోయినాడు, ఆమెకు లొంగిపోయినాడు. ఆమె కావలసిందదే. 1 సంవత్సరం పాటు మేనకతో విహరించాడు విశ్వామిత్రుడు. ఆమె చాలా జాగ్రత్తగా, ప్లాన్డ్గా ప్రతిరోజు కూడా ఆయన తపస్సు ఖర్చు పెట్టించేది. ఇప్పుడు ఇది బాగా వానలు కురుస్తున్నాయి, మల్లెపూలు రావు. ఎండాకాలంలో మల్లెపూలు పూస్తాయి. ఏమండి, నాకు మల్లెపూల దండ వేసుకోవాలని ఉందండి ఇవాళ అని. ఇవిగో మల్లెపూలు. తపశక్తి ఖర్చు పెట్టేవాడు, సృష్టించేవాడు, మల్లెపూలు ఇచ్చేవాడు. అలా రోజు ఏదో రూపంలో ఖర్చు పెట్టిస్తున్నది. సంవత్సరం అవుతున్నది. ఒకరోజు ఆమె అన్నది, ఇవాళ మనం గంధమాదన పర్వతాల మీద విహరిద్దామండి అన్నది. అలాగే పద అన్నాడు. ఆమె నడుము పట్టుకున్నాడు. ఆమె ఆకాశానికి లేచింది, ఆయన కిందనే ఉన్నాడు. అదేమిటండి పైకి రారు అన్నది. నేను పైకి రాలేకపోతున్నాను మేనక. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయిందన్నమాట. మీ తపశక్తి ఖర్చు అయిపోయింది, ఇంకా మీరు రాలేరు. నన్ను తీసుకెళ్ళు, నువ్వు పైకి తీసుకెళ్ళు. ఇన్నాళ్ళు నిన్ను నేను తీసుకెళ్ళా, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళు. అదేం లేదండి, అయిపోయింది మన వ్యవహారం, గుడ్ బై అన్నది. అనేటప్పటికి అదేమిటి మేనక, మనం ఇంత ప్రేమించుకున్నాం, నా వల్ల నువ్వు గర్భవతివి కూడా అయినావు అంటే, మాకు ప్రేమలు దోమలు ఇట్లాంటివి ఏం లేవండి. నేను ఇంద్రుడి యొక్క ఉద్యోగిని. ఆయన పంపిస్తే మిమ్మల్ని పాడు చేయడానికి వచ్చా. ఇప్పుడు చెబుతున్నా సత్యం, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీరేం చేయలేరు కనుక. నేను వెళ్ళొస్తాను. మరి గర్భవతివి నా వల్ల, ఆ సంగతి నేను చూసుకుంటానులేండి. పుట్టేవాళ్ళ సంగతి జాగ్రత్త పరుస్తాను. ఆ అమ్మాయి శకుంతల కణ్వాశ్రమంలో పెరిగింది. ఆమె చరిత్ర వేరు. అలా అప్పుడు అనుకున్నాడు, 1000 ఏళ్లు తపస్సు చేసి 1 సంవత్సరంలో ఈ అనంత తపశ్శక్తిని పోగొట్టుకున్నాను. నేను ఎంత పొరపాటు చేశాను జీవితంలో. ఇంకా ఎన్నడూ కామానికి లొంగకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. మళ్ళీ శక్తి వచ్చింది. మళ్ళీ చూచాడు ఇంద్రుడు. రంభను పిలిచాడు. రంభ, ఈసారి నీకు డ్యూటీ వేస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. వద్దండి, ఆయన ఒకసారి మేనకకు లొంగిపోయినాడు, ఇంకా ప్రతిసారి లొంగడు, ఎందుకు నన్ను పంపిస్తారు? ఎందుకన్నది నీకు అనవసరం, ఇట్స్ మై ఆర్డర్, నా ఆజ్ఞ నువ్వు చెయ్యాలా? బతిమలాడింది. ఆయన సామాన్యుడు కాదండి. ఆయన కోపం వస్తే ఏమైతుందో చెప్పలేము. వశిష్ఠుని యొక్క కుమారులను 100 చంపించిన వాడు. వనజ భవ ప్రభావుడగువాని వశిష్ఠు అపత్య శోకమన్ వననిధిలోన ముంచిన అవారిత సత్వుడు. నిన్ను దొట్టి ఈ నిమిషులెల్లా వానికి భయం పడుచుండుదురు. అట్టి ఉగ్ర కోపను కడకేగి నిల్వుమన పాడియే ధర్మువే పాకశాసన. అమ్ముని అల్గి చూచుడును ఆ క్షణమాత్ర గోత్రధారుణీద్రమ్ములు వ్రయ్యు ఐసుముదక్కగా అంబుదులింకు. 3 లోకమ్ములు దిర్దిరందిరుగు గాడ్పు చెలింపగనోడు. ఉగ్రతంబమ్మిన అట్టి కోపపరుపాలికి భామలు ఓవనోడరే. ఆయన మాట అంటే కులపర్వతాలు పెళ్ళును పగిలిపోతాయి. అంతటివాడాయన. 7 సముద్రములు కల్లోలితమైతే అవన్నీ నాకు తెలుసును. రంభా, నువ్వు వెళ్లాల్సిందే. ఏం చేస్తుంది? ఆజ్ఞాబద్ధురాలు వెళ్ళింది, ఆడింది, పాడింది. విశ్వామిత్రుడు ఏ మధ్యాహ్న సమయంలోనూ ఎప్పుడో ధ్యానంలో నుంచి యువతలికి వచ్చేవాడు. సాయంకాలం పూట యువతలికి వచ్చేవాడు. చూశాడు, మనం ఆడింది, పాడింది, బాగుంది. రంభా, చక్కగా ఆడావు, బాగా పాడావు. కానీ మీ అప్సరసలకు బుద్ధి లేదా? అంటే ఒకసారి లొంగాను, ఇంకా ప్రతిసారి లొంగుతాను అనుకుంటున్నారా మీరు? మీకేదో బుద్ధి చెబితే తప్ప, లేకపోతే ఇంక రోజు ఎవరో ఒకడు వస్తుంటారు, పంపిస్తుంటాడు ఆ ఇంద్రుడు. ఇక్కడికి వచ్చి నా తపోభంగం చేయడానికి ప్రయత్నించావు గనక నువ్వు 1000 ఏళ్లు పాషాణముగా ఉందువుగాక అని చెప్పించాడు. 1000 ఏళ్లు పాషాణముగా ఉందువుగాక. రంభ కాస్త రాయి అయిపోయింది. అమ్మయ్య, ఇంకెవరు రారులే, దీన్ని చూసి అందరూ భయపడతారు అని అనుకున్నాడు. అని ఒక్కసారి వెనక్కు చూసుకున్నాడు. 1000 ఏళ్ల పాటు చేసిన గాయత్రి మంత్రము యొక్క మహాఫలితమంతా దీన్ని 1000 ఏళ్లు రాయిగా ఉంచడానికి ఖర్చు అయిపోయింది. ఇంతకుముందు ఆ తపశక్తితో కాస్త సుఖపడినన్నా సుఖపడ్డాడు 1 సంవత్సరం పాటు. ఇప్పుడేమో దీన్ని రాయిగా ఉంచడానికి సరిపోయింది తపశక్తి అంతా కూడాను. అయ్యో, ఇప్పుడు క్రోధానికి లొంగిపోయినాని. ఇంతకుముందు కామానికి లొంగాను, ఇప్పుడు క్రోధానికి లొంగాను. ఎంత తప్పు చేశాను నేను. తపస్వికి కోపం ఉండకూడదు. మళ్లీ కూర్చున్నాడు. మళ్లీ 1000 ఏళ్లు గాయత్రి మంత్రాన్ని చేశాడు. ఈసారి చూశాడు ఇంద్రుడు, ఇంక వీళ్ళని పంపించి లాభం లేదు, నేనే వెళ్లి ప్రయత్నిస్తాను అని అనుకున్నాడు. వెళ్లి ఒక బ్రాహ్మణుడి వేషంలో ఆకారం ధరించి వెళ్ళాడు. విశ్వామిత్రుడు ఆ పూట భోజనం చేద్దాం అని ఆకులో అన్నం పెట్టుకొని కూర్చున్నాడు. భవాన్ భిక్షాందేహి, అయ్యా నాకు ఆకలిగా ఉన్నది, అన్నం పెట్టు అన్నాడు ఎదురుగా నిల్చొని ఈ బ్రాహ్మణుడు. చూశాడు విశ్వామిత్రుడు. మళ్ళీ ఏం పరీక్ష వచ్చిందో కళ్ళు మూసుకున్నాడు. ఇంద్రుడు కనిపిస్తున్నాడు. ఓ, ఈసారి ఇతడే స్వయంగా వచ్చాడన్నమాట. ఈ ఆహారం తీసుకో బ్రాహ్మణుడా, ఈ ఆహారం తీసుకో, నీ ఆకలి తీర్చుకో, నా ఆకలి తీరకపోయినా పర్వాలేదు అన్నాడు. అనేటప్పటికీ ఆశ్చర్యపడ్డాడు ఇంద్రుడు. విశ్వామిత్ర, ఇప్పుడు నువ్వు గెలిచావు, నువ్వు బ్రహ్మర్షివి ఈనాటి నుంచి అన్నాడు. బ్రహ్మర్షిత్వం కోసం నువ్వు జితేంద్రియుడివి, ఇంద్రియములను జయించావు, నువ్వు బ్రహ్మర్షివి అన్నాడు. అంటే నువ్వంటే చాలదయ్యా, ఆ మాట వశిష్ఠుని చేత అనిపించండి అన్నాడు. వశిష్ఠుని యొక్క కొడుకులను 100 మందిని చంపించాడు విశ్వామిత్రుడు. అయినా సరే వశిష్ఠుడు వచ్చాడు ఇంద్రుడు పిలిస్తే. విశ్వామిత్ర, బ్రహ్మర్షి, నువ్వు బ్రహ్మర్షివైనావయ్యా
బ్రహ్మర్షి అయితే క్రోధం ఉండకూడదు, కామం ఉండకూడదు. నా పిల్లలను చంపామని కోపం లేదు. ఈశ్వరీచ్ఛ వల్ల ఎన్నో జరుగుతూ ఉంటాయి. నువ్వు బ్రహ్మర్షివి అన్నాడు. అలాంటి విశ్వామిత్రుడు ఇన్ని మహిమలు చూపించాడు, ఇన్ని ప్రలోభాలకు లోనైనాడు, ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని పరీక్షలకు లోనైనాడు, తపశ్శక్తి పోగొట్టుకున్నాడు. అయినా కష్టపడి మళ్లీ తపస్సు చేశాడు. అఖిల ప్రపంచంబు అన్యథా కల్పించే పటురోషరేఖ సాఫల్యమందా త్రైశంకవంబైన తారకామండలం ఆకాశ మార్గంబునందు నిలిపే మాలినీ తీర నిర్మల సైకతములలో మేనకాప్సరసతో మేలమాడే ఆమ్నాయ మాత గాయత్రీ మహాదేవి ప్రణుదించి బ్రహ్మర్షి పదముగంచి ఎవడాతండు సామాన్య ఋషియ తలప తడకా కాళరాత్రికి దాశరథికి కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవరియుండు గాదిసుతుడు. సాక్షాత్ విష్ణువు యొక్క అవతారమైన శ్రీరామచంద్రునంత వాడికి గురువైన వాడు కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. అందువల్ల ఏమైందనంటే ఇన్ని మహిమలు చూపించినందువల్ల త్రిశంకుడి కోసం స్వర్గాన్నే సృష్టించాడు ఆయన. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. త్రిశంకుడు స్వర్గానికి వెళ్లాలనుకున్నాడు. గాయత్రి మంత్ర ప్రభావం చేత నిన్ను స్వర్గానికి పంపిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు శపించాడు త్రిశంకుణ్ణి. వశిష్ఠుడిని పిలిచి కులపురోహితుడు వశిష్ఠుడు, కులపురోహితుడు కాదు విశ్వామిత్రుడు. వశిష్ఠుడిని పిలిచి అడిగాడు, మహర్షి నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి, మీరు దానికి కావలసిన యజ్ఞం చేయండి. సశరీరంగా స్వర్గానికి వెళ్ళటానికి వీల్లేదయ్యా, మరణానంతరం స్వర్గానికి పోయేట్టుగా నీకు యజ్ఞం చేస్తాను. స్వర్గకామో యజేత, యజ్ఞాలున్నాయి చేస్తాను. అట్లా కాదండి నేను బతికుండంగానే యజ్ఞానికి వెళ్ళాలి, వీల్లేదు అన్నాడు వశిష్ఠుడు. వీల్లేకపోతే నేను ఇంకోళ్ళ చేత చేయించుకుంటానన్నాడు. వశిష్ఠుడి కోపం వచ్చింది. యజ్ఞం వీలు కాదంటే ఇంకోటి చేత చేయించుకుంటానంటావేమిటి అన్నాడు. చేయించుకుంటానన్నాడు. ఏవో ప్రయత్నాలు చేశాడు. వశిష్ఠుడి కోపం వచ్చి శపించాడు. నీవు చండాలుడవగుదువుగాక అన్నాడు. అతడికి వికృతమైన ఆకారం వచ్చేసింది త్రిశంకుడికి. విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్లి కాళ్ల మీద పడ్డాడు. అయ్యా నన్ను వశిష్ఠుడు శపించాడు, మీరు నన్ను రక్షించాలే. వశిష్ఠుడా శపించింది అయితే రక్షిస్తా. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్య ఎప్పుడు వైరం, బలవద్వైరం అన్నమాట. ఏమిటి ఇట్లా ఉన్నావు నువ్వు? నన్ను చండాలుడుగా శపించాడు, నేను యజ్ఞం చేయిస్తా. వచ్చాడు ఆయన, యజ్ఞం చేశాడు. ఇంద్రాది దేవతలు వచ్చారు, అంతరిక్షంలోకి వచ్చి నిల్చున్నారు. త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించడం కోసం యజ్ఞం చేస్తున్నాను నేను. మహర్షి నువ్వు యజ్ఞం చేసినా వీల్లేదు. అతడు శప్తుడు, శపించబడ్డవాడు, చండాలుడైనాడు, అతన్ని స్వర్గానికి రానీయం అన్నారు. మీరు రానిచ్చేదేమిటి? నేను పంపిస్తున్నాను. స్వర్గం గచ్చా, నా తపశ్శక్తితో నేను ఆజ్ఞాపిస్తున్నాను, స్వర్గానికి వెళ్ళు నువ్వు అన్నాడు. స్వర్గానికి వెళ్ళిపోయినాడు. ఇంద్రుడు ఆపలేకపోయినాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే మెడబట్టి కిందికి నెట్టించాడు. ఇంద్రుడు పడుతున్నాడు. మహర్షి నేను పడిపోతున్నాను, నేను మరణిస్తున్నాను. నన్ను ఇంద్రుడు కిందికి గెంటేశాడు, తలకిందులుగా పడుతున్నాడు. చూశాడు. తిష్ట తిష్ట, ఆగో ఆగో అన్నాడు. ఇక్కడ పనిచేస్తున్నది ఈ విశ్వామిత్రుడి యొక్క శక్తి. ఆగాడు అక్కడ. సరే మీరు స్వర్గానికి రానియకపోతే రానియకపోతే నేను స్వర్గాన్ని సృష్టిస్తా. ఇక్కడ ఆయన చుట్టూ ఇంద్రుణ్ణి అప్సరసలను మొత్తం సృష్టించడం మొదలుపెట్టాడు. అప్పుడు అందరూ భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్రహ్మను వెంట పెట్టుకుని ఇంద్రాది దేవతలంతా వచ్చాడు. మహర్షి అది చేయకూడదయ్యా, అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అది నువ్వు ఇంకో లోకాన్ని సృష్టిస్తే ఎట్లా? ఉన్న లోకాలు ఉన్నాయి చాలు అంటే నేను వాడికి మాట ఇచ్చాను, మరి స్వర్గంలో ఉంచుతానని. ఈయనేమో రానియకపోయా అన్నాడు. ఎట్లా దీనికి పరిష్కారం అన్నాడు. అంటే నువ్వు ఇప్పటికే నీ తపశ్శక్తి చాలా ఖర్చు పెట్టావు, అతడు అక్కడే ఉంటాడు, మేము మరవిస్తున్నాను అన్నాడు బ్రహ్మేంద్రులు. మేము మరవిస్తున్నాం, అతడు అక్కడే ఉంటాడు, అతడు స్వర్గంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. అతడి చుట్టూ అప్సరసలు ఉన్నారని అనుకుంటాడు, ఇంద్రుడు ఉన్నాడని అనుకుంటాడు, వాళ్ళు రోజు పలకరిస్తున్నారని అనుకుంటాడు, సుఖములన్నీ అనుభవిస్తూ ఉంటాడు. బాగుంటుంది. సరే
కావలసింది అదే. అలాంటిది విశ్వామిత్రుడి యొక్క చరిత్ర. ఆ విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని విన్నాడు. ఇంత మహిమాన్వితమైన దివ్యశక్తులను అందించినటువంటి మంత్రం గనుక ఉపనయనములలో ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించటం అప్పటి నుండి ప్రారంభమైంది. మరి విశ్వామిత్రుడి తండ్రికి ఒడుగైందిగా, ఆయన తాతకు ఉపనయనమైందిగా. ఆయన కంటే ముందు వశిష్ఠ వామదేవాది మహర్షులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ ఒడుగులైనయిగా, ఉపనయనాలైనయిగా. మరి అప్పుడు మరి ఏం గాయత్రి చెప్పారు? ఏదో ఉండాలిగా. ఋగ్వేద ప్రోక్త మంత్రేషు గాయత్ర్యేక పదోత్తమా ఐంద్రీ దృష్టా వశిష్ఠేన మహతా తపసా పురా. ఋగ్వేదంలో ఇంద్ర గాయత్రి ఉన్నది. ఆ ఇంద్ర గాయత్రి ప్రభావం వల్ల ఆనాడు దివ్యమైన శక్తులను సాధించేవాళ్లు. ఉపనయనాలలో అప్పుడు ఇంద్ర గాయత్రిని ఉపదేశించేవాళ్లు. ఇంద్రమంత్రం, ఇంద్రగాయత్రి వశిష్ఠుడు దర్శించిన విద్య. బ్రహ్మగాయత్రి ఉన్నది, అది కూడా భాగవతంలో మనకు కనిపిస్తుంది. దితిదేవి వెళ్లి ఇంద్రాదులను జయించగలిగిన కుమారులు నాకు కావాలి, సంతానం కావాలి, స్వామి నాకు సంతానాన్ని అనుగ్రహించండి అని కశ్యపుణ్ణి ప్రార్థించింది భర్తను. కశ్యపుడు అన్నాడు, దితి, నేను ఏ భార్య కోరిక కాదనను, మీరు ఏది కోరితే అది ఇస్తా. నువ్వు 1 సంవత్సరం పాటు ఒక వ్రతం చెయ్యి, మంచి పిల్లలు పుడతారు. నేను సంవత్సరం పాటు వ్రతం చేయలేనంటే నాకు చాలా అర్జెంటుగా పిల్లలు కావాలి, ఆగలేను నేను. ఇంద్రాదుల దుర్మార్గాలకు మా బిడ్డలు బాధపడుతున్నారు, ఇంద్రాదులను జయించగల పిల్లలు కావాలి నాకు. తథాస్తు. అట్లనే ఆమె అడిగింది. సాయం వేళ సంధ్యా సమయంలో దితితో సంగమించాడు. అప్పుడు పుట్టిన వాళ్లే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. అక్కడ భాగవతంలో ఒక వాక్యం రాశాడు. దితి వెళ్లిపోయింది, గర్భవతి అయింది, తర్వాత ఎప్పుడో పిల్లలను కన్నది. కశ్యపుడు సంధ్యా సమయ సంగమ దోషంబు వాపికొన బ్రహ్మగాయత్రంబు జపించే అని ఉన్నది భాగవతంలో. సంధ్యావేళ సంగమించిన దోషం పోవటం కోసం బ్రహ్మగాయత్రిని జపించాడు ఆయన. అంటే బ్రహ్మగాయత్రి మంత్రం ఉన్నది, ఇంద్రగాయత్రి మంత్రం ఉన్నది. ఆ తర్వాత వచ్చింది విశ్వామిత్ర గాయత్రి. ఇది సౌర గాయత్రి, సూర్యాత్మకమైన విద్య. ఈ గాయత్రీదేవి మనకి వాళ్ళ శాంత దేవతగా కనిపించిన ఆమె ఏ విధంగా రాక్షస సంహారం చేసిందో ఆ విషయాలు నిన్న కొంత ముచ్చటించుకున్నాం. చైత్రుడనే రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడు దేవతలను బాధించాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించింది గాయత్రీదేవి. సంహరిస్తే వాడు తర్వాతి జన్మలో వాడు మహిషాసురుడుగా పుట్టాడు. మహిషాసుర వధ మనకు అత్యంత ప్రధానమైన ఘట్టములలో ఒకటి దేవీ భాగవతంలో. పరమేశ్వరి మహిషాసురుణ్ణి సంహరించిన గాథను స్మరించాం ఇంతకు ముందు. లలితాదేవిని గురించి చెబుతూ కూడా ఒక వాక్యం చెప్పాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న చోట సింహాసనేశ్వరి అన్న శబ్దానికి వివరిస్తూ కన్యాత్వే సింహం ఆరుహ్య జఘాన మహిషాసురం, కన్యాగా ఉన్నప్పుడు సింహమును ఆరోహించి లలితాదేవియే మహిషాసురుణ్ణి చంపింది, అందుకని ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి అని పిలువబడింది అని మనకు వాయుపురాణం, మత్స్య పురాణం చెబుతుంటే దాన్ని వ్యాఖ్యానించాడు భాస్కర్ రాయల వారు. లలితా సహస్రనామ వ్యాఖ్యాతలలో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తి. ఈ మహిషాసురుణ్ణి చంపింది లలితాదేవి, సింహవాహిని అయి వచ్చింది అని బ్రహ్మాండ పురాణం చెబితే దేవీ భాగవతంలో పరమేశ్వరి భువనేశ్వరి అని పిలిచారు. సరే, ఏదైనా జాతక చక్రంలో చూడండి, రాసులు చూస్తే సింహం తర్వాత కన్య వస్తుంది.
సింహం మీద అధిరోహించి ఆ కన్య వచ్చింది లలితాదేవి. కన్యాత్వే సింహం ఆరుహ్య. ఇక్కడ జ్యోతిశాస్త్ర రహస్యం కూడా ఇమిడి ఉన్నది అని కొందరు భావిస్తారు. అలాంటి ఆ పరమేశ్వరి యొక్క మరికొన్ని గాథలు. దేవి ఇలా ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడల్లా అవతరిస్తూనే ఉన్నది. లలితాదేవిని గురించి స్మరించాం గనక ద్వాదశ స్కంధంలో లలితాదేవిని గురించినటువంటి కొన్ని విశేషాలున్నాయి. ఆ విశేషాలకు బ్రహ్మాండ పురాణాంతర్గతమైన విశేషాలు కలుపుకొని కొన్ని లలితాదేవిని గురించి కూడా కొంత మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో లలితా సహస్రనామ పారాయణం జరుగుతున్నది. సామూహికంగా చేస్తున్నారు. వందల మంది, వేల మంది చేస్తున్నారు. చాలా మందికి లలితాదేవి యొక్క చరిత్ర తెలియదు. లలితాదేవి చరిత్ర చెబితే వినాలనుంది అని అన్నారు కొందరు. దేవి భాగవతంలో కొంత వస్తుంది, పూర్తిగా లేదు ఆమె చరిత్ర. ఆ కొంతకు కొంత కలుపుకుందాం, పూర్తిగా కాకపోయినా. పూర్తిగా చెప్పడం ఎలాగూ సాధ్యం కాదు. లలితాదేవి యొక్క మొదటి దేవాలయం ఎక్కడున్నది భారతదేశంలో? మొట్టమొదటి ఆలయం ఎక్కడున్నది అంటే ఇలా అనుకోవచ్చు, దేవుడు మమ్మల్ని ఏదో క్విజ్ లాగా ప్రశ్నలు వేస్తున్నారు మీరు చెబితే నేను వినటం కోసం అని. నిజమేననుకోండి, ప్రశ్న నేనే వేస్తాను, సమాధానము నేనే చెబుతాను. లలితాదేవి యొక్క మొట్టమొదటి ఆలయం ప్రయాగలో ఉన్నది. ప్రయాగే లలితాంబిక. అష్టాదశ మహాశక్తి పీఠములలో ఉన్నటువంటి దేవత లలితాదేవి. ఇప్పుడు కూడా మీరు ప్రయాగ వెళితే ఆ లలితాదేవి యొక్క ఆలయాన్ని చూడవచ్చు. బాగానే ఉంటుంది, చక్కగా ఉంటుంది. ప్రయాగ వెళ్తారు, బిందు మాధవుణ్ణి దర్శిస్తారు, ఆ వేణుమాధవుణ్ణి దర్శిస్తారు. ప్రయాగలో ఆ త్రివేణిలో స్నానం చేస్తారు. పురాణ వాంగ్మయం ప్రకారం చిత్రం ఏమిటంటే, ఎవ్వడు ఆత్మహత్య చేసుకుంటే పిశాచమైతాడని చెబుతారు. ఒక్క ప్రయాగలో మాత్రం రాదుట. ఆ ఎగ్జిమ్టెడ్ ప్లేస్ అది. అక్కడ మాత్రం ఆత్మహత్య చేసుకోవచ్చు అన్నారు. అంటే ఏమిటి, ఎందుకు అని అంటే ఆ క్షేత్రం యొక్క మహిమ అట్లాంటిది. ఒకసారి ఒక 4 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళకు పాపం చాలా బీదవాళ్ళు, పెళ్లిళ్ళు కాలేదు, చాలా బాధపడుతున్నారు. బాధపడుతూ ఒక అమ్మాయి అక్కడ పెద్ద వటవృక్షం ఉన్నది, ఆ చెట్టెక్కి నీళ్ళలోకి దుక్కింది. నాకు రాబోయే జన్మలో మంచి అందమైన భర్త రావాలి, నేను అమ్మవారిని లలితాదేవిని ప్రార్థిస్తున్నాను, ఈ మాధవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ నీళ్ళలోకి దూకేసింది. ఇంకో అమ్మాయి వచ్చింది, నాకు గొప్ప పరాక్రమవంతుడు, మహారాజు, చక్రవర్తి నాకు భర్త కావాలే అని రెండో అమ్మాయి దూకేసింది నీళ్ళల్లో. మూడో అమ్మాయి వచ్చింది, నాకు మంచి లలిత కళా నిపుణుడైన వ్యక్తి, సంగీతం, సాహిత్యం, కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం, నాటకం అన్ని తెలిసినవాడు నాకు కావాలి భర్తగా అని మూడో అమ్మాయి దూకేసింది. నాలుగో అమ్మాయి వచ్చింది, నాకు మంచి మంత్రసిద్ధుడైన వ్యక్తి, దీర్ఘాయువు అయిన వ్యక్తి కావాలి భర్తగా అని దూకేసింది. కుర్రాడు దూరం నుంచి చూస్తున్నాడు, పొదసాటి నుంచి వీళ్ళు ఎవరు ఏం చేస్తారు, ఈ నలుగురు దూకటం చూశాడు. వాడు చెట్టు మీదకి ఈ నలుగురు నా భార్యలగుదురుగాక అని దూకేశాడు. వాడే విక్రమార్క చక్రవర్తి అయినాడు. విక్రమార్క చక్రవర్తి అయినాడు అతడు. అలా విక్రమార్కుణ్ణి గురించినటువంటి గాథలలో, ప్రయాగను గురించిన గాథలలో ఇదొక రస రమణీయమైనటువంటి గాథ. అలా లలితాదేవి అధిష్ఠించిన పీఠం. లలితాదేవి యొక్క చరిత్ర ఎవరికి చెప్పారు, ఎట్లా వచ్చింది ప్రపంచంలోకి? బ్రహ్మాండ పురాణంలో ఉన్నది బాగానే ఉంది, బ్రహ్మాండ పురాణంలోనే చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టింది ఈ కథ, ఎవరు మొదటిసారి వినిపించారు అంటే కథ కంచికెళ్ళింది, మనం ఇంటికి వచ్చాము అనుకుంటామే. ఆ కంచిలో పుట్టింది లలితాదేవి యొక్క కథ. ఎవరికి చెప్పారు? హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పాడు. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పాడు. ఈ చెప్పిన హయగ్రీవుడు ఎవరు? ఈ హయగ్రీవుడు
మహర్షి అయిన హయగ్రీవుడు దధీచి కాడు. విష్ణువు యొక్క అవతారమై ఆ హయగ్రీవ రాక్షసుణ్ణి చంపిన హయగ్రీవుడా ఏమో. విష్ణువు యొక్క ఒక అంశ అయిన ఒక ముని, ఒక మహర్షి అని చెబుతుంది బ్రహ్మాండ పురాణం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది నా అగస్త్యుడికి అంటే దాని వెనకాల ఒక చిన్న కథ ఉన్నది, నేపథ్యం. అగస్త్యుడు ఎందుకు వెళ్ళాడు, కంచికి ఎందుకు వెళ్ళాడు? హాయిగా కాశీలో తపస్సు చేసుకునేవాడు అగస్త్య మహర్షి. ఆ ప్రాచీన కాలపు మహర్షులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు అందరూ కూడా నార్త్ ఇండియన్స్. అక్కడ ఉండేవాడు, వాడు హిమాలయాలలో ఉండేవాడు, గంగా తీరంలో ఉండేవాళ్ళు. ఇక్కడికి పాపం సౌత్ ఇండియా అప్పుడంతా అడవి, అరణ్యం, పెద్దగా జన నివాసాలు లేవు. ఎప్పటికీ కథో ఇది, కొన్ని వేల లక్షల సంవత్సరాల నాటి కథ. అంత దండకారణ్యం. రాముడు వచ్చే నాటిగా అంత అరణ్యం. ఈ అరణ్యాలలో పెద్దగా లేరు, అక్కడక్కడక్కడక్కడ ఉన్నారనుకోండి. భయపడుతుండేవాళ్ళు ఎప్పుడు ఏ రాక్షసుడు వచ్చి మింగుతాడో అని చెప్పి. ఎందుకంటే లంకకున్నో దండకారణ్యానికి రోజు రాకపోకలు ఉండేవి. అక్కడ రాక్షసులు అక్కడ ఎగిరేవాళ్ళు, ఇక్కడ దుక్కేవాళ్ళు, పొద్దున కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ సాయంకాలానికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. చిత్రం ఏమిటంటే మానవ జాతిలో కొన్ని విలక్షణమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఏకకాలంలో దివ్యశక్తులు కలిగిన జాతులు కొన్ని ఉండేవి. మానవులు 2 చేతులు 2 కాళ్ళు, వీళ్ళకున్న శక్తులు చాలా సహజమైనటువంటివి. కానీ అదే సమయంలో ఎగరగలిగిన మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళకు 2 కాళ్ళు 2 చేతులు, ఏమి రెక్కలుండేవి కాదు, రెక్కలుండాల్సిన పని లేదు. అయినా కొందరికి సహజంగా ఎగిరే సామర్థ్యం ఉండేది. ఇప్పుడు భారతంలో మీరు చూడండి, అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి పాండవులు ఆ పర్వతాలలో తిరుగుతూ ఉంటే నడవలేకపోతే ఘటోత్కచుడిని స్మరించారు. ఘటోత్కచుడు భీముడి కొడుకు. భీముడి కొడుకు అంటే వాడికి ఘటోత్కచుడు అనే పేరు ఎందుకు పెట్టింది వాళ్ళ అమ్మ అని అంటే వాడికి జుట్టు లేదు, బాల్డ్ హెడ్. ఘటయో ఉత్కచ. ఘటం అంటే కుండలాగా, మంచి బోర్లించిన కొండలాగా ఉండేదన్నమాట వాడి తలకాయ. అందుకని వాడు ఘటోత్కచుడు. ఉత్కచ, ఉద్గత కచ. కచం అంటే జుట్టు. వాడు వీళ్ళందరినీ మోసుకొని వెళ్ళాడు. ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి, ద్రౌపదిని అందరినీ వాడు మోసుకెళ్ళాడు. మీరంతా బల్ల మీద కూర్చోండి అన్నాడు. ఆ బల్ల వల్ల మోసుకున్నాడు, ఆకాశానికి ఎగిరాడు వాడు. వాడితో పాటు రోమశ మహర్షి కూడా ఉన్నాడు అక్కడప్పుడు. మీరు కూడా ఎక్కండి అన్నాడు. నేను ఎక్కలే, నా చేతవులే, నాకు నా తపశక్తి నాకు ఉన్నదని ఆయన పాపం ఆ రోమశుడు వీళ్ళతో పాటు ఆకాశంలో వచ్చాడు. ఎట్టొచ్చింది ఈ శక్తి అంటే ఇట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది ట్రైబల్స్. ఆ ప్రత్యేక జాతి యొక్క లక్షణం అది. రాక్షస జాతి ఎగరగలిగేది. ఇప్పుడు మీరు రామాయణంలో చూడండి, రాక్షసులంతా ఎగురుతుండేవాళ్ళు, దూకుతుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. మరి రాముడు వెళ్ళాలంటే వారధి కట్టాల్సి వచ్చింది. వానరులలో కొంచెం ఎగరగల వాళ్ళు ఉండేవాళ్ళు. ఏదో 10 యోజనాలు, 20 యోజనాలు, 30 యోజనాలు. ఒక జాంబవంతుడు మాత్రం నేను అంతా ఎగరగలను కానీ మళ్ళీ తిరిగి వస్తానో రాదో అనుమానం అన్నాడు. ముసలివాడిని నేను తిరిగి రాగలను లేదు అన్నాడు. హనుమంతుడు సరే వెళ్ళాడు, వచ్చాడు. అంటే అదే మరి కోతులు వాళ్ళంతా వానర జాతి వాళ్ళు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాళ్లే. అంటే రామాయణ కాలం నాటికి కొన్ని జాతుల వాళ్ళు సహజంగా ఎగరగల వాళ్ళు ఉండేవాళ్ళు. భారత కాలం నాడు కూడా కొంతమంది ఉన్నారు. అలానే వివిధ జాతుల యొక్క లక్షణాలు చిత్రంగా ఉండేవి ఆ కాలంలో. ఈ మహర్షులంతా ఆర్యావర్తంలో, బ్రహ్మావర్తంలో ఉండేవాళ్ళు. ఆయా ప్రాంతాలలో, గంగా తీరంలో, బ్రహ్మపుత్రా తీరంలో, యమునా తీరంలో, హిమాలయాలలో ఉండేవాళ్ళు. ఒకసారి నారదుడు బయలుదేరి వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. వింధ్య పర్వతరాజు స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పి, మహర్షి చాలా గొప్పవారు, మీరు దేశాలన్నీ తిరుగుతుంటారు, నాకంటే గొప్పవాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా పర్వతరాజుల్లో అని అడిగాడు. అడిగితే మీ గొప్పలు నేనేం చెబుతానయ్యా, ఆ మధ్య నేను మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను. ఆ మేరు పర్వతరాజు కూడా నీలాగనే అన్నాడు, నా దగ్గర దేవతలందరూ ఉంటారు నా కొండల మీద, నేను చాలా గొప్పవాడిని అన్నాడు. అయినా మీ గొప్పలు మీవిలే, నాదేముంది అన్నాడు. అంటే వేశాడు బీజం. అయినప్పుడు మేరు పర్వతం ఇట్లా అంటుందా, నాకు ఇంత వైభవం ఉన్నది, ఇంత సైన్యం ఉన్నది, ఇంత శక్తి ఉన్నది, నన్ను మించిన వాడేం కాదా మేరు పర్వతం, అసలు ఏమిటో ఇదంతా కూడా చూస్తాను నేను, ఆ మేరు పర్వతం అంతా చూస్తాను నేను, ఈ ప్రపంచం అంతట్లోకి నన్ను మించిన వాడు లేడని నిరూపిస్తాను అన్నాడు. ఆ కొండ అమాంతం ఆకాశం దాకా పెరిగిపోయింది వింధ్య పర్వతం.
ఎంత దూరం పెరిగిందిట అంటే సూర్యుని యొక్క గమనమును అడ్డుకున్నదాకా పెరిగింది. అంటే మనకు ఈ లిజెండరీ స్టోరీస్, పురాణ కథలు ఉన్నాయే, చాలా చిత్రంగా ఉంటాయి. సూర్యుడు ఎక్కడున్నాడు? 9 కోట్ల మైళ్ళ దూరాన్ని ఉన్నాడు. ఇవాళ సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుసు. 9 కోట్ల మైళ్ళలో కొండ పెరుగుతుందా? ఏదో మొత్తం మీద వాడు సూర్య గమనాన్ని నిరోధించాడు. ఆ నిరోధించేటప్పటికి అందరికీ కష్టం కలిగింది. సూర్యుడు అక్కడ దాకా వచ్చాట, ఆగిపోయినట్ట. ఇంకా మర్నాడు దాటడానికి వీల్లేదు, కొండ శిఖరాలు అడ్డం వచ్చినాయి. అందువల్ల వింధ్య పర్వతానికి ఉత్తరంలో కొంత భాగం ఎప్పుడు ఎండే, 24 గంటలు ఎండే. ఈ పక్కన ఆ పక్కన కొన్ని చోట్ల కటికి చీకటి. అంటే ఏ ఋతువు ఏది ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నట్టుండి స్తంభించిపోయింది. స్తంభించిపోయేసరికి లోకమంతా, లోక గమనం ఆగిపోయింది. ఏం చేయాలా? మరి ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు, చూస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఎలా ఇది? 12 సంవత్సరాలు గడిచింది. 12 ఏళ్ల పాటు జరిగింది ఇది ఇట్లా. అందుకే ఉత్తర హిందూస్థానపు పంచాంగాలకు మన పంచాంగాలకు 12 ఏళ్ల తేడా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఏదో ఫలానా సర్వజితనామ సంవత్సరం అంటే వాడు ఇంకేదో సంవత్సరం చెబుతాడు. మన సంకల్పంలో ఉన్నట్టుగా ఉండదు అక్కడ. ఇంకోటి కూడా ఉంది. చాలా క్యాలెండర్స్ లో మనకు కొత్త నెల, కొత్త మాసం మనకు బహుళపక్షం అయిపోయిన తర్వాత శుక్ల పాడ్యమి నాడు మొదలవుతుంది. వాళ్ళకి అట్లా కాదు, బహుళ పాడ్యమి నాడు మొదలవుతుంది. అంటే పూర్ణిమ నుంచి పూర్ణిమ దాకా నెల. నేను ఒకసారి అక్కడ గర్గ సంహిత, గర్గభాగవతం చదువుతుంటే కృష్ణుడు భాద్రపద అష్టమి నాడు పుట్టెను అని ఉంది. అదేమిటి, మనం శ్రావణ బహుళ అష్టమి నాడు కదా పుట్టింది, ఇదేమిటిది దీంట్లో ఇట్లా ఉంది అని అంటే అప్పుడు దాని వివరణలు చూస్తే కనిపించింది. వాళ్ళకు భాద్రపద మాసం వచ్చేసింది పూర్ణిమ కాగానే. ఆ శ్రావణ పూర్ణిమ అయిపోయింది, భాద్రపద మాసం ప్రవేశించింది. అందుకని భాద్రబహుళ పూర్ణిమ, భాద్రపద బహుళ అష్టమి, అమావాస్య వచ్చింది. అమావాస్య తర్వాత భాద్రపద మాసం పూర్ణిమ దాకా కంటిన్యూ అవుతుంది, పూర్ణిమ నుంచి పూర్ణిమ దాకా. కనుక ఉత్తర హిందూస్థానంలో చాలా ఇప్పటికే అదే. ఉత్తర హిందూస్థానంలో ఇప్పటికి కూడా మీరు కాశీ వెళితే, ఉజ్జయిని వెళితే, నైమిషారణ్యం వెళితే వాళ్ళు చెప్పే సంకల్పాలు చూడండి. మన సంకల్పం కాదు, సంవత్సరాలు మాసాలన్నీ మారిపోయి, తిథులన్నీ ఒకటే మళ్ళీ మామూలుగా. అప్పుడు దేవతలందరూ ఆలోచించారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు? ఇలాంటి పరిస్థితి వచ్చింది, మేమెవరం వింధ్య పర్వతాన్ని ఆపలేము. ఆ నారద మహర్షి ఏదో పొల్ల పెట్టాడు, దాంతో ఈ గందరగోళం అంతా వచ్చింది. ఆయన చేస్తాడు. ఆయన దృష్టి లోక శ్రేయస్సు. అహంకారం గలవాడిని ముందు ఆ చలరేగనిస్తారు, చితగ్గొట్టే ఉపాయం చూస్తాడు ఆయన. అలానా? మీరంతా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళండి, బృహస్పతిని తీసుకుని ఆయన్ని బతిమలాడండి. అగస్త్య మహర్షి ఈ ఆపదను తప్పించగలుగుతాడు. దీనివల్ల ఇంకో మహాకార్యం కూడా నెరవేరాలి. లలితాదేవి యొక్క అవతరణం జరగాలే. లలితాదేవి ఈ భూమి మీదికి రావాలే. ఆమె కథలు లోకానికి తెలియాలి. ఇదొక దేవరహస్యం. ఇది ప్రస్తుతం మీ మనస్సులో పెట్టుకోండి. ప్రస్తుతం ముందు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ వింధ్య పర్వతం యొక్క విజృంభణాన్ని మీరు ఎట్లాగైనా ఆపండి అని బతిమలాడండి అన్నారు. దేవతలందరూ వెళ్లారు. బృహస్పతిని తీసుకుని వెళ్లారు పెద్ద ఆయన వెళ్తే అందరూ స్వాగతం చెప్పేది ఏమిటి, దానికి రాకరాకొచ్చారు దేవతలంతా. ఇంతమంది పెద్దలు మహనీయులు వచ్చారు, నేను మీకేమి చేయగలను అంటే, నీ వల్ల ఉపకారం కోసం వచ్చామయ్యా, నువ్వే చెయ్యాలి, ఇంకెవరి వల్ల కాదు అన్నారు. తప్పకుండా చేస్తాను, ఇంతమంది మహనీయులు వచ్చి అడిగితే ఎట్లా కాదంటాను, నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను అన్నాడు అగస్త్యుడు. వింధ్య పర్వతం పెరిగింది. కాశీలోనంటే మీకేం తెలియదు మహర్షి. కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు. వాళ్ళ ఆజ్ఞ వల్ల అక్కడంతా సక్రమంగానే ఉంటుంది. మిగతా ప్రపంచం వేరు, కాశీ వేరు. ప్రళయం వచ్చినా కాశీ ఉంటుంది. శివుని యొక్క త్రిశూలం మీద నిల్చుని ఉంటుంది కాశీ. అందువల్ల కాశీకి క్షతి లేదు. అది మిగతా పట్టణాలలాగా, జనపదాలలాగా, భూభాగంలాగా మునిగిపోవటం అంటూ ఉండదు. కనుక మీకు ఇక్కడ అంతా హాయిగానే ఉంది అంటే, అట్టనా? ఏం చేయాలి నేను ఇప్పుడు అంటే, మీరు కాశీ నుంచి బయలుదేరి కాస్త ఆ వింధ్య పర్వతాన్ని కొంచెం కంట్రోల్ చేయండి. వాడు మళ్ళీ పెరగకుండా వాడు ఆ శిఖరాలన్నీ కిందికి దించుకునేటట్టు చేయండి. సూర్యుడు కాస్త అవతలికి వెళ్ళాలి.
కాలగమనం అంతా కూడా సక్రమంగా జరగాలి. ఏం చేస్తాడు పాపం, కాశీని విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకు. చాలా మంది మీరు కాశీ వెళితే కనిపిస్తుంది, చాలా సత్రాలలో ధర్మశాలలలో ఎందరో వృద్ధులు ఉంటారు. అక్కడ పిల్లలు ఏదో కాస్త డబ్బు పంపిస్తే దాంతో కాలం గడుపుతూ మరణించిందాకా అక్కడే ఉందాము, ఇంట్లో హాయిగా చక్కటి ఐశ్వర్యవంతమైన భోగాలు, మంచి భవనాలు ఎన్నో ఉన్నా అక్కడ చిన్న అద్దె గది తీసుకుని దాంట్లో కాలక్షేపం చేస్తుండే వృద్ధులను నేను చూశాను ఎంతో మందిని. ఏమిటయ్యా ఇక్కడే ఉండిపోదామని వచ్చానండి. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది, అందుకని వచ్చామండి. ఎంత విశ్వాసం ఈ ప్రజలకు, ఎంత భక్తి ఇక్కడ అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ బయటికి పోయి చూసేటట్టయితే మీకు అన్ని గందరగోళాలు ఉంటాయి, మామూలుగా ఉండేటువంటి అన్ని వ్యవహారాలు ఉంటాయి అక్కడ. అలా వచ్చాడు అగస్త్యుడు, అక్కడ ఉన్నాడు. ఆయన బయలుదేరాలి తప్పదు, దేవతలకు మాట ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. లోపాముద్రతో చెప్పాడు భార్యతోటి, చూశావా లోపాముద్ర, తానొకటి అనుకుంటే దైవం ఇంకోటి అనుకుంటాడు. మనం ఇక్కడ కాశీలో ఉండిపోదామని అనుకోని వచ్చాము, ఇక్కడే ఉన్నాము హాయిగా. అందరూ మనం రోజు పలకరిస్తున్నారు. విశ్వనాథుడు దయతో చూస్తున్నాడు, విశాలాక్షి దయతో చూస్తున్నది అన్నపూర్ణ. రోజు కాలభైరవుడు పలకరిస్తున్నాడు, డుంటి విఘ్నేశుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. హాయిగా గడుస్తున్నది. వచ్చిన దేవతలు మహర్షులందరూ ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, తప్పదు అనుకున్నాడు. అందరికీ నమస్కారం చేశాడు, పలకరించాడు, వెళ్ళొస్తున్నానన్నాడు. నెమ్మదిగా బయలుదేరాడు. కాశీ వాసం అలవాటైన వాళ్లకు, కాశీలో దేవతలను చూడగలిగిన వాళ్లకు, కాశీలో ఉండే దివ్యమైన అనుబంధాలు పొందగలిగిన వాళ్లకు కాశీ విడిచిపెట్టడం ఇష్టం ఉండదు. కాశీ దేవత, కాశీ నగర దేవత ఆలయం. కాశీ విశ్వనాథుడి యొక్క భార్య, అన్నపూర్ణ ఆయన భార్య, విశాలాక్షి ఆయన భార్య. విశాలాక్షి అష్టాదశ పీఠములలో శక్తిపీఠం, అక్షిపీఠం. అన్నపూర్ణ ఆయన భార్య. ఈ పీఠాలలో కొన్ని చోట్ల చిత్రంగా ఉంటుంది. అక్కడ క్షేత్రదేవత, పీఠదేవత వేరే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి శివుడికి భార్య మరొకరు ఉంటారు. మీరు ఉజ్జయిని వెళ్ళండి, మహాకాళి ఉంటుంది పీఠదేవత అష్టాదశ పీఠాలలో. ఊళ్ళో మహాకాళుడు ఉంటాడు. మహాకాళుడి భార్య పార్వతి, హరసిద్ధి దేవత వేరే ఉంటుంది. ఇక్కడ అన్నపూర్ణ విశ్వనాథుడి భార్య విశాలాక్షి వేరే ఉంటుంది. కొన్ని చోట్ల విశాలాక్షి అన్నపూర్ణ ఒకటే అని కూడా వ్రాయబడి ఉన్నది అనుకోండి. ఏదన్నా ఈయన విడిచిపెట్టాలంటే చాలా బాధ కలిగింది. ఎలా పాయంగవచ్చునే ప్రాయేయగిరి కూట సమవతీర్ణ జలౌగా జంగు కన్యా. గంగానదిని విడిచిపెట్టి ఎట్లా వెళ్ళేది? పాయంగవచ్చునే ప్రాళేయగిరి కూట సమవతీర్ణ జలౌఘ జంగు కన్యా. విడువంగవచ్చునే విఘ్నాంధకారార్కుడుంటి విఘ్నేశు మండూక జఠరు. మానమరువంగవచ్చునే మందార మధుర సాస్వాద ఘూర్ణిత నేత్రువటుకనాథు. మానంగవచ్చునే మధ్యాహ్న కాలంబు శ్రీ విశాలాక్షి కింజేతి భిక్ష. సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతము చేసి ఎట్లు పోకుండా నేర్తు నేనింతవాడ. ఎట్లు పోనేర్తు కాశీ పుణ్యైకరాశి ప్రకట గుణరత్న దుగ్ధాంబురాశివాశి. ఎలా విడిచిపెట్టేది కాశీని? చాలా బాధ కలుగుతున్నది. అయ్యో, పరమ కళ్యాణి ఓ భాగీరథీ గంగా వార్ధిభామిని పోయి వత్తునమ్మా. మీలో కాశీ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడైనా ఇటువంటి బాధ అనుభవించారా విడిచిపెట్టడానికి? పరమ కళ్యాణి ఓ భాగీరథీ గంగా వార్ధిభామిని పోయి వత్తునమ్మా. అమరేంద్రులార లోలార్క
కేశవులారా వనజ సంభవా పోయి వత్తునయ్యా. శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష వాసవార్చిత పోయి వత్తునమ్మా. శ్రీ పూర్ణ భద్ర పారిషద నాయకులారా వటుక భైరవ పోయి వత్తునయ్యా. తీర్థ సంవాసులారా కృతార్థులారా పాశుపతులారా భాగ్య సంపన్నులారా మందిరోద్యాన వాటికా మఠములారా పోయి వచ్చేదా మీ కాశీపురము వెడలి. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను జగదేక పావని జంగును కన్యా. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను ప్రకట కైవల్యాంబురాశి కాశీ. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను మహిమాస్పదము ముక్తి మంటపంబు. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను జగదేక పావని జంగును కన్యా. ఇంక ఎన్నడు చూతునో ఏనుడుంటి, ఇంక ఎన్నడు చూతునో ఏను దుర్గా, ఇంక ఎన్నడు చూతునో ఏను వటుకు. ఇలా బాధపడుతున్నాడు ఆయన. మిగతా క్షేత్రాలకు కాశీ క్షేత్రానికి విశేషం ఏమిటంటే మనం అష్టాదశ మహాశక్తి పీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఎందరో ఎందరో దేవతలు ప్రతి చోట ఉన్నారు భారతదేశంలో. కానీ కాశీలో విశేషం ఏమిటానంటే ఈ దేవతలంతా విశ్వనాథుడిని సేవించడానికి వస్తారు. అందువల్ల అందరికీ అక్కడ దేవాలయాలు ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జునుడికి ఉన్నది, కామాఖ్య కాళికి ఉన్నది, ప్రతి వాళ్లకు దేవాలయం ఉంది అక్కడ. ఎందుకు దేవాలయాలు ఉన్నవి అంటే వాళ్ళు వస్తే ఇక్కడ ఉండాలి. పర్వాలకు పండగలకు విశ్వనాథుడిని సేవించడానికి వాళ్ళందరూ వస్తారు. అందుకనిట అసలు క్షేత్రాలలో వాళ్ళు ఒక కళ నట్టి పెట్టుకొని ఆ పర్వదినాలలో 15 కళలతో ఇక్కడికి వచ్చి ఉంటారట. మామూలు రోజుల్లో ఎట్లా ఉన్నా పర్వదినాలలో విశ్వనాథుడిని సేవించడానికి వీళ్ళంతా వస్తారు. అగస్త్యుడు బయలుదేరాడు, వింధ్యపర్వతం దగ్గరికి వచ్చాడు. అగ్నిలాగా వెలిగిపోతున్న మహాపురుషుడు ఆయన, శాపాయుధుడు. ఆయన్ను చూచాడు పర్వతరాజు. గడగడ వణుకుతూ భయభక్తులతో వచ్చి స్వాగతం చెప్పాడు. మహానుభావ, మీరు రావటం చాలా విశేషం. మీకు ఏమి సేవ చేయగలను చెప్పండి, ఏమి సేవ చేయమంటారు అన్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. రాజభవనం ఆతిథ్యం ఇచ్చాడు. ఆ దంపతులను సేవించుకున్నాడు. పర్వతరాజా, నువ్వు చాలా గొప్పవాడివి, మేము ముసలి వాళ్ళమైనామయ్యా, పెద్దవాళ్లమైనాము. నాకు దక్షిణ దేశంలో కొంచెం పని ఉన్నది, సౌత్ ఇండియా ట్రిప్ పెట్టుకున్నాను ఇప్పుడు. కనుక నేను వెళ్లాలంటే నేను నీ కొండంతా ఎక్కి దిగలేను, వేరే దోవలేదు కదా, అది మంచి షార్ట్ కట్ ఇది. కనుక నువ్వు కాస్త నీ కొండ శిఖరాలు కిందికి దించు, నేను ఎక్కి దిగుతాను అన్నాడు. ఏమంటాడు? కాదంటాడా? కాదని ధైర్యం లేదు. కాదంటే నువ్వు భస్మవుదువుగాక అంటే మొత్తం కొండ బూడిదైపోతుంది, మొత్తం కొండ బూడిదైపోతుంది. సరేనండి, చిత్తం అన్నాడు. శిఖరాలన్నీ కిందికి దించాడు. సూర్యుడు వెళ్లిపోయినాడు. సప్తాశ్వరథమారూఢం, ఆ సప్తాశ్వములను ఎక్కి ఆయన వెళ్లిపోయినాడు. నెమ్మదిగా ఎక్కాడు, దిగాడు. లోపాముద్ర, అగస్త్య మహర్షి ఇద్దరు కూడాను వింధ్యపర్వతం ఎక్కి దిగి అవతలికి వెళ్లారు. వింధ్యపర్వతీశ్వరుడు ఆయన పంపించటానికి వెంట వచ్చాడు కొంత దూరం. మామూలు ప్రాచీన సంప్రదాయం ఒకటి ఉన్నది. ఎవరన్నా పెద్దవాళ్లు కనుక తమ ఇంటికి వస్తే వాళ్ళను తిరిగి పంపించేటప్పుడు జలప్రాంత ప్రదేశం వరకు వెళ్లవలేను అనేది రూలు. అంటే ఆ ఊరి చెరువు దాకా అన్నా కనీసం వెళ్లి రావాలన్నమాట. అది మర్యాద. ఈయన కొంత దూరం అట్లా వెళ్ళిన తర్వాత, స్వామి ఇంక నేను ఉంటాను అన్నాడు. ఉండు, జాగ్రత్తగా ఉండవయ్యా, నేను మళ్ళీ ఎప్పుడో వస్తాను తొందరగా, ఇప్పుడే అవన్నీ మళ్ళీ పెంచవాకు, అట్టనే ఉండు అన్నాడు. నీ శిఖరాలు మళ్ళీ పెంచవాకు అన్నాడు. ఏమంటాడు? మళ్ళీ పెంచుతాను మళ్ళీ దించుతానంటానికి ధైర్యం లేదు. ఆయనంటే భయం అందరికీ, గడగడ ఉనికిపోతారు అగస్త్యుడంటే. చిత్తమండి, అట్టనేనండి అన్నాడు. ఉండిపోయినాడు, అలానే ఉండిపోయినాడు. అందువల్ల వింధ్యపర్వతము యొక్క ఆ గర్వం అణచబడింది. ఆయన అలా వెళ్ళాడు. వెళ్ళి ఇంకా నెమ్మదిగా బయలుదేరి తిరిగి వెళుతున్నాడు. మధ్యలో ఉన్న రాష్ట్రాలు దాటాడు. చిట్ట చివరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. దక్షారామం వెళ్ళాడు. దక్షారామ భీమేశ్వరుడు, మాణిక్యాంబ
వాళ్ళను సేవించుకుంటూ అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు. అక్కడుంటే ఒకరోజు వ్యాసుడు వచ్చాడు అక్కడికి. వ్యాస మహర్షి వచ్చాడు. ఏమయ్యా వ్యాస మహర్షి, నువ్వు వచ్చావేమిటి? చాలా విశేషం, చాలా సంతోషంగా ఉంది. మీరెందుకు వచ్చారు అగస్త్య మహర్షి అన్నాడు. ఎందుకు వచ్చానయ్యా అన్నాడు. మీరేదో దేవకార్యం కోసం వచ్చాను, నేనేదో చీవాట్లు తిని వచ్చాను అన్నాడు. చీవాట్లు తింటాం ఏమిటయ్యా? ఏం జరిగింది ఏమిటన్నాడు. నన్ను విశ్వనాథుడు వెళ్ళగొట్టాడు కాశీ నుంచి. విశ్వనాథుడు వెళ్ళగొట్టడం ఏమిటయ్యా? ఏం జరిగింది అన్నాడు. ఏం లేదు, మీకు తెలుసు కదా, మాది పెద్ద ఆశ్రమం, చాలా మంది శిష్యులు ఉన్నారు నాకు. పైరుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు, కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు. రోజు మేమంతా భిక్ష ఎత్తుకుంటాము, ఇంటింటికి వెళ్తాము. ఈ ప్రతి తల్లి అన్నం పెడుతుంది, అవన్నీ తీసుకొస్తాము, ఒక రాశిగా వస్తాము, అందులో సగం చేస్తాము, సగం భిక్షుకులకు ఇస్తాము. మేము పెద్ద భిక్షుకులమే, మాకంటే ఇంకా భిక్షుకులు ఉన్నారు. మేము పోతే ప్రతివాడు పెడతాడు, మహర్షి వచ్చాడు, మహానుభావుడు వచ్చాడని. అందరికీ బెటర్ కదా అట్లా. అందుకని వాళ్ళందరికీ సగం అన్నం పెడతాము, మిగిలిన పదార్థాలంతా మేము తింటాం. ఓ ఇంకా మిగిలిపోతుంది. సరే, నాకు తెలుసు ఆ సంగతి అన్నాడు. ఒకసారి ఎవరు భిక్ష పెట్టలేదయ్యా, ఇన్ని వందల మంది కూడాను భిక్షాటనానికి వెళ్లారు కాశీలో, భిక్ష పెట్టలే ఎవరు. మధ్యాహ్నమైంది, అందరూ ఆశ్రమానికి వచ్చారు. ఎవడికి ఒక్క మెతుకు దొరకలేదు. ప్రతి తల్లి వీలు కాదు పో, ఇంకా వంట కాలేదు పో, అది ఇది ఏదో కారణం చెప్పారు, పంపించేశారు. ఒకరోజు గడిచింది, గంగనీళ్లు దాగి ఉన్నాము. ఇవాళ గంగనీళ్లు తాకండి, తాగితే ప్రమాదం. ఇట్స్ ఎ పొల్యూటెడ్ వాటర్. ఎందుకంటే దాంట్లోకి ఆయిల్ రిఫైనరీస్ యొక్క ఆయిల్ అంతా వస్తున్నది గంగలోకి, యమునలోకి. సమస్తమైన కలుష పదార్థాలు వస్తున్నాయి. ఇవాళ గంగలో స్నానం చేయడం వరకే కానీ నీళ్లు తాగారంటే మాత్రం చాలా ప్రమాదం వచ్చేసింది. ఇంకోటి కూడా ఉంది, ఇక ముందు అసలు భారతదేశంలో గంగా స్నానం చేయడానికి వీలుంటదేమో. అదేమిటండి గంగా స్నానం చేయడానికి వీలు లేకపోవటం ఏమిటి అంటే, హిమాలయ పర్వతాల దగ్గర గంగ పుట్టిన చోట బ్రహ్మాండమైన టెహ్రీ డ్యామ్ గడుతున్నారు. మొత్తం నీళ్లు దాంట్లోకి పోతాయి. ఇంకా గంగలోకి వచ్చేవన్నీ కూడాను వరణానది నీళ్లు, అసినది నీళ్లు, వారణాసి, ఆ నీళ్లలో స్నానం చేయాల్సిందే. ఇంకా అసలు గంగోత్రి దగ్గరి గంగ, స్వచ్ఛమైన గంగ త్వరలో బహుశా మాయమవుతుంది. పరిస్థితి అది అనుకోండి. 3 రోజులు ఇట జరిగింది, అన్నం పుట్టలేదు. మా వాళ్ళందరికీ ఆకలి అవుతున్నది, వాళ్ళ కష్టం చూడలేకుండా ఉన్నాను, ఏం చేయాలో తోచలేదు. 3వ రోజు మధ్యాహ్నం పూట కోపం వచ్చింది నాకు. ఆ నడి ఎండలో నిల్చున్నాను కాశీలో. అందరూ నా దగ్గరికి వచ్చారు, ఏం చేయాలా? కోపం వచ్చి ఆ భిక్షా పాత్ర తీసుకొని అక్కడ రాయి ఉంటే రాయి మీద కొట్టాను, ఇసిరేశా, అది పగిలిపోయింది. కుక్షిప్రోద్భవ నిష్ఠురచ్చుదిత దుష్క్రోధాంధకారంబునన్ చక్షుల్ రెండును చిమ్మ చీకటులుగా సంరంభ శుంభగతిన్ ప్రేక్షాత్రులు భీతి వంద కడును గ్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రము రాతి మీద శతధా భిన్నంబుగా వైచితిన్. ముక్కలు అయిపోయింది భిక్షాపాత్ర. అంటే పాపం వ్యాసుడు కూడా మట్టి బొచ్చెలోనే అడుక్కునేవాడు అన్నమాట ఆ రోజుల్లో. ఆయన మరి సన్యాసి, నిష్కాముడు కనుక అడిగాడు. ఒకసారి ఎవరో చమత్కారంగా చెబుతారు, ఓ విసగాన్ని అడిగారట, నీకు భగవంతుడు కనిపించి నీకు అపారమైన ఐశ్వర్యం ఇస్తాను, ఏం కావాలో కోరుకోరా అంటే, ఏం కోరుకుంటావు? బంగారు బొచ్చె కావాలని కోరుకుంటానండి అన్నట్టు. ఎందుకంటే బాగా అడుక్కోవచ్చండి బంగారు బొచ్చె అయితే. అప్పుడు కూడా దాని మీదనే దృష్టి కనుక బాగా కొట్టాడు. కొట్టి కమండలంలో నుంచి జలం తీసుకుంటున్నాడు. మా భూత్రై పూరుషీ విద్య, మా భూత్రై పూరుషం ధనం, మా భూత్రై పురుషీ ముక్తి కాశ్యాం నివసతాం సదా. కాశీలో ఉండేవాళ్లకు 3 పురుషాంతరముల పాటు విద్య లేకుండునుగాక, ముక్తి లేకుండునుగాక, ధనము లేకుండునుగాక అని శపించబోతున్నాడు. కమండలంలో నీళ్లు తీసుకున్నాడు. ఆ చెయ్యి అట్లా ఆగిపోయింది. ఇంతలో ఎవరో ఎదురుగా పిలుస్తున్నారు. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ, అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిలిచే.
హస్త సంజ్ఞాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. పెద్దావిడ కొంచెం తల వెంట్రుకలు కాస్త సగం నలుపు సగం తెలుపుగా ఉన్నాయి. వేనలి పాట పాట నల వెండ్రుకతో నర వెండ్రుకతో తిల తండులన్వయ శ్రీ నటింప. నువ్వును బియ్యము కలిపితే ఎట్లా ఉందో ఆమె చుట్టూ అట్లా ఉందిట. పరమేశ్వరి అయినా అన్నపూర్ణను విశాలాక్షిని వర్ణిస్తున్నారు. మహర్షిటురా వెళ్ళాడు. నాయన మా ఇంటికి భిక్షకురండి మీరంతా ఈ పూట, భిక్షకురా అన్నది ముందు. అంటే వస్తాను తల్లి, మరి నన్ను ఒక్కడే రమ్మంటావా, మా శిష్యులు కూడా తీసుకొని రమ్మంటావా? తల్లి ఇన్ని దినాలకేలియు సుధాధారారసస్యందియై ఉల్లంబున్ పుల్లకింపజేయు పలుగెట్లో వింటిని విటిలో పిల్లా కొన్నతనాన నేనొకడనే భిక్షానకున్ ఒత్తును ఎల్లన్ శిష్యుల గొంచు ఒత్తును నిజం ఏర్పాటుగా చెప్పుమా. అందరినీ తీసుకొని రా నాయన, తీసుకొని రండి, ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఏం లేదు నాయన, అందరు రండి. అందరూ విశాలాక్షి పిలుపు మీద రాజ్యంబుపస్తరించి ఊరగుండిరీది ఏమి ఒక్క వీరు. పాత్ర శుద్ధి కోసం ఆజ్యం వేస్తారు, ఒక చుక్క నెయ్యి, దానివల్ల శుద్ధి వస్తుంది. నెయ్యికి పరిశుద్ధం చేసేటువంటి లక్షణం ఉన్నది. ఎవరు వడ్డించేవాడు కనపడరు. కానరామయ్యే శాఖపాకములు ఎదురా. ఏదో వంటింట్లో నుంచి ఏమి తిరగమాత వాసనలు కానీ ఏమి రావటం లేదు, ఎక్కడ ఏమి కనపడటం లేదు, వాసన రావటం లేదు, ఏమి లేదు. ఎవరు సేవకులు కనపడరు. ఇంతలో ఉన్నటువంటి పదార్థములన్నీ నిండిపోయినాయి విస్తళ్లలో. ఎవరికి ఏం కావాలో అందరూ హాయిగా భోంచేశారు. అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమాని సింహాసనం లాంటిది తెప్పించారు, కూర్చున్నాడు ఆయన. వీళ్ళంతా కింద కూర్చున్నారు. ఇందులో ఎవడరా వ్యాసుడనేవాడు అన్నాడు. అయ్యా నేనేనండి అన్నాడు. ఉరీ దురాత్మ నివార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర. ఏమిరా నువ్వు ఆ వ్యాసుడివి? ఏమి నీకేం బుద్ధి ఉన్నదా లేదురా? నువ్వు నా భార్యను శపించేటంత వాడివా? నీవా మదీయ పత్నికి కాశీకి శాపం ఇస్తావా? ఎంత పొగర్రా నీకు! పొమ్ము దుర్మార్గ, ఈ ఊరి పొలము వెడలి. నిన్ను వెళ్ళగొడుతున్నా ఇక్కడి నుంచి. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు మా ఊళ్ళో నువ్వు. ఇంకా ఎంత వ్యాసుడంతటి వాణ్ణి ఎంత లెక్క లేకుండా చివాట్లు పెట్టి తిట్టేశాడు విశ్వనాథుడు. గడగడ గడగడగడ ఉనికిపోయినాడు వ్యాసుడు. ఉనికిపోయినాడు వ్యాసుడు. అన్నాడు, లోపలికి వెళ్ళిపోయినాడు. అంతే ఆయన. ఇంక ఉండడానికి వీల్లేదు కాశీలో. ఆమె నిల్చున్నది ఇంకా అక్కడ. ఆమె కాళ్ల మీద పడ్డాడు. తల్లి నువ్వు రక్షించమ్మా, పొరపాటు చేశాను, క్షమించు తల్లి, కాస్త ఆయనకు చెప్పు. రామదాసు ప్రార్థిస్తాడే, సీతమ్మ తల్లి నువ్వన్నా చెప్పమ్మా ఆయనకు అని. అట్లా నువ్వన్నా చెప్పు తల్లి, నేను కాశీ చూడకుండా కాశీలో లేకుండా ఉండలేనమ్మా, పొరపాటైంది క్షమించు అని కాళ్ల మీద పడి బతిమలాడుకున్నాడు. అప్పుడు ఆమె సరే నేను చెప్తాను ఆయనకు, ప్రస్తుతం ఒక పని చెయ్యి, పర్వదినాలలో రా, పూర్ణిమ అమావాస్య ఇలాంటి ప్రధానమైన రోజులు వచ్చినప్పుడు రా, మిగతా రోజుల్లో వీల్లేదు, అంతవరకు నేను నచ్చ చెప్పగలను, ఇంకా మిగతా రోజుల్లో ఉండొద్దు కాశీలో నువ్వు. ఎట్ట తల్లి అన్నాడు. అంటే కొన్నాళ్ళు నువ్వు పోయి ఆంధ్రప్రదేశ్కి పోయిరా, అక్కడ చాలా బాగుంటుంది, ఆ మంచి అట్మాస్ఫియర్ లో కొన్నాళ్ళు ఉండిరా, ఈ లోపు కాస్త మనశ్శాంతి వస్తుంది అన్నాడు. ఆమె చెప్పింది. అతడు వచ్చాడు, అందుకని దక్షారామం వచ్చాడు. భీమేశ్వరుణ్ణి సేవించుకున్నాడు, మాణిక్యాంబను సేవించాడు. వీళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు. ఎవరి కష్టాలు సుఖాలు వాళ్ళు చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత చెప్పాడు, నాకు మనశ్శాంతి పోయిందయ్యా, నువ్వు పర్వదినాలలో వెళ్తావు, నేను ఇప్పుడు అటు వెళ్ళటానికి వీల్లేదు నార్త్ ఇండియాకి, ఇంకా వెళితే ఇబ్బంది అవుతుంది, వాడు మళ్ళీ పెరుగుతానంటాడు, అందుకని నేను సౌత్ ఇండియా నుంచి ప్రస్తుతం వెళ్ళలేను, నాకు మనశ్శాంతి కావాలి, కాశీ విడిచిపెట్టిన బాధ భరించలేకుండా ఉన్నాను అంటే అప్పుడు వ్యాసుడు ఉపాయం చెప్పాడు. ఆయన నాకు వెనకెట్టనే చాలా కష్టం కలిగిందండి. ఒకసారి 18 పురాణాలు రాశాను, భారతం రాశాను, అన్ని రాశాను, ధర్మం గురించి చెప్పాను, ప్రజలెవరూ నా మాట వింటం లేదు,
అందుకని నాకు చాలా బాధ కలుగుతున్నది. అయ్యో, ఇంత చెప్పినా ప్రజలు వినరేమిటి? ఊర్ధ్వవాహురు విరౌమ్యేష నహి కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ. ఇంత చెప్పాను నేను, ఈ ప్రజలు వినరేమిటి? ధర్మము వలన అర్థము కామము వస్తుంది. ధర్మబద్ధంగా జీవించండి, ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించండి, ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించండి అని అంటే వినటం లేదే ఈ ప్రజలు. అయ్యో, పాపాత్ములైపోతున్నారు అని చాలా వేదన చెందాను నేను. ఏం చేసేది? ఆ బాధ తగ్గలేదు. అప్పుడు నారద మహర్షి వచ్చాడు. వచ్చిన ఆయన, నువ్వు ధర్మస్వరూపాన్ని చెప్పావు, బాగుంది, కానీ నీకు మనశ్శాంతి కావాలంటే విష్ణు కథలను చెప్తూ భాగవతం రాయి అన్నాడు. నేను భాగవతం రాశాను, నాకు మనశ్శాంతి కలిగింది. మీరు కూడా అట్లనే విష్ణుదేవుణ్ణి ఆరాధించండి, ఆయన మనశ్శాంతినిస్తాడు అన్నాడు. సరే, అలానే చేస్తానన్నాడు. అగస్త్యుడు, లోపాముద్ర బయలుదేరారు. బయలుదేరి నెమ్మదిగా దోవలో ఉండే దివ్య క్షేత్రాలు చూసుకుంటూ, శ్రీశైలం చూసుకొని ఇంకా మిగతా క్షేత్రాలు చూసుకుంటూ నెమ్మదిగా కంచి చేరారు. ఇంకా అసలు లలితావతరణకు ప్రాతిపదిక ఇక్కడ ఏర్పడింది. లలితాదేవి అవతరించాలి, అగస్త్యుడి చేత ఇది చేయించాలి. పైనుంచి దేవతలు చూస్తున్నారు. ఎలా వెళ్ళాడు? శివకంచి, విష్ణు కంచి. కంచి వెళ్లిన వాళ్లకు మీకు తెలుసు. కంచి వరదరాజస్వామి, ఏకాంబరేశ్వర స్వామి, కంచి కామాక్షి. శ్రీ మహిళా పయోధర హరిన్మణిహారం హస్తి భూధర స్వామి పయోజ సంభవుని జందము కాచిన వేల్పు దేవతాగ్రామణి కంచి శ్రీ వరదరాజు. ఆయన్ను దర్శనం చేసుకున్నాడు. మామిడి మ్రోక క్రింద నిగమత్రితయార్థ సమృద్ధి పార్వతీదేవి కుచంబులన్ పదను దీర్చిన కస్తూరి రేఖగా జగజ్జీవన కారణుండైన శ్రీనిధి కంచిపురీశ్వరుండు మా దేవయ్య శెట్టి నందనుని. శ్రీనాథుడు చెప్పాడు అనుకోండి. ఆ ఏకాంబరేశ్వరుణ్ణి చూశాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, కామాక్షి దేవి దగ్గరికి వెళ్ళాడు. కామాక్షి పరమేశ్వరి, ఏ దేవి తురుముపై 7 కాలము దాకా కసుగందగుండు చెంగల్వదండ, ఏ దేవి సేవింతురేకామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరులవోలే, ఏ దేవి గుల్చి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధికి ఒడయలైరి, ఏ దేవి మణి దివ్య పాదుకాయుగడంబు పాతాళపతి మోచు పడగలందు, అమ్మాదేవి కామాక్షి అఖిల వంద్య దేవతాదిమ శక్తి సందీప్తమూర్తి. ఆమెను దర్శనం చేసుకున్నాడు అగస్త్యుడు. చాలా అద్భుతమైన శ్రీనాథ రచన. ఆమె కామాక్షిదేవి యొక్క కొప్పులో కేశపాశంలో పూలు పెడితే ఆ పూలదండ సంవత్సరం పాటు వాడిపోకుండా ఉండేదిట. ఆ రోజుల్లో నేను ఈ మధ్య ఎవరితోటూ ఇట్లా చెబుతుంటే, అదేమిటండి అసలు సంవత్సరం పాటు వాడని పూలు ఉన్నాయి అసలు ఇప్పుడు అన్నాడు బాటనీ ప్రొఫెసర్. ఉన్నాయి కాబోలు, మరి సంవత్సరం పాటు వాడకుండా ఉండే పువ్వు ఉందిట అని. సరిపోయి ఆ పూలు తెచ్చిపెట్టేవాళ్ళేమో మనకు తెలియదు. ఏ దేవి సేవింతురేకామ్రనాథుండు కరిగిరీశ్వరుడు కింకరులవోలే. అటు ఏకాంబరేశ్వరుడు, ఇటు వరదరాజు ఇద్దరు ఆమెను సేవిస్తూ ఉంటారు. ఏ దేవి కొల్చి మత్స్యేంద్రనాథాదులు యోగ సంసిద్ధికి ఒడయలైరి. మత్స్యేంద్రనాథుడు మొదలైన మహాసిద్ధ పురుషులంతా ఆ దేవిని సేవించే వాళ్ళు యోగీశ్వరులైనారు, సిద్ధ పురుషులైనారు. ఉజ్జయినిలో సమాధి ఉన్నది, దానికి మత్స్యేంద్రనాథ సమాధి అని పేరు. మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. అయితే అది మహమ్మదీయుల అధీనంలో ఉన్నది ఇప్పుడు ఉంది, కానీ వాడు దాన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ మత్స్యేంద్రనాథుడికి పీర్ మత్స్యేంద్రనాథ్ అని పేరు పెట్టుకున్నారు. పీర్ మత్స్యేంద్రనాథ్ బాగుంది. మధ్య అక్కడికి వెళితే మన వాళ్ళలో కొంతమందికి అక్కడ చక్కటి పిలుపు వినిపించింది, అలక్ నిరంజన్. మీలో చాలా మంది
ఆ మత్స్యేంద్రనాథ సంప్రదాయం, నవనాథుల యొక్క సంప్రదాయాలు తెలిసిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు. వాళ్ళు అలక్ నిరంజన్, ఆ నిరంజనుణ్ణి వాళ్ళు, నిర్వికల్పుణ్ణి, నిరామయుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తారు. ఆయన శిష్యుడే గోరఖనాథ్, ఆయన శిష్యుడు భర్తృహరి. భర్తృహరి యొక్క సమాధి ఉన్నది కాశీ దగ్గర. ఆ సమాధిని నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఔరంగజేబు పూనుకున్నాడు. గుణపాలతో తవ్విచ్చాడు. భయంకరమైన శబ్దం వచ్చింది, భయపడిపోయినాడు. అక్కడ ఒక శాసనం వేశాడు, ఈ సమాధి జోలికి ఎవరూ పోరాదు, ఔరంగజేబ్ ఫర్మానా. ఇప్పుడు కూడా మీరు వెళ్లి చూడవచ్చు భర్తృహరి సమాధి. ఆ శాసనం అక్కడ ఉన్నది, అద్భుతమైనటువంటి శాసనం. గోరఖనాథుడు కాళీదేవిని ఉపాసించాడు, మహాద్భుతమైన సిద్ధశక్తులు పొందాడు. భర్తృహరి కాళిని ఉపాసించాడు, విక్రమార్కుడు కాళిని ఉపాసించాడు, భట్టి కాళిని ఉపాసించాడు. ఉజ్జయినిలో కాళీ ఆ దేవత. మత్స్యేంద్రనాథాదులు కామాక్షి వల్ల అనుగ్రహాన్ని పొందారు అని కనిపిస్తుంది ఇక్కడ. ఏ దేవి మణిదివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోచు పడగలందు. ఆ కామాక్షి ధరించే పాదుకలు, ఆ పాదుకలను ఆదిశేషుడు మోస్తుంటాడు. పాతాళపతి మోచు పడగలందు. కవిత్వం బాగుంది, కానీ ఆమె కామాక్షీదేవి విగ్రహం ఉన్నది, ఆమె కాళ్లకు పాదుకలుంటాయి, మణిపాదుకలు. ఆ పాదుకలను ఆదిశేషుడు మొయ్యాలంటే ఆదిశేషుడి పడగ ఎక్కడి దాకా రావాలి? ఆమె పాదముల కిందికి రావాలి. ఆదిశేషుడు ఎక్కడుంటాడు? ఆయన ఎక్కడో భూమి అడుగున ఉండి భూమి మొత్తాన్ని మోస్తుంటాడు. మరి ఈ పద్యంలో కావాలంటే పడగ పైకి వస్తే కదా ఈ పాదుకలు మోసేది. కింది నుంచి మోస్తే పాదుకలు మోస్తున్నారంటానికి లేదుగా, భూగోళం మొత్తం మోస్తున్నాడు అనాలి. ఇక్కడ చిన్న పెట్ట కథ ఒకటి ఉన్నది. అంటే అసలు కథకు సంబంధం లేదు, కానీ చాలా అద్భుతమైనటువంటి తాంత్రిక కథ. చాలా అంటే నేను మన జీవితం భారతదేశ చరిత్రను మలుపులు తిప్పిన కొన్ని ఘట్టాలున్నవి అని చెప్తూ మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ గురించి చెప్పాను కొంత. ఆ పృథ్వీరాజ్ జీవితంలో వచ్చిందే ఇది కూడా ఒక కథ. పృథ్వీరాజుకు ఒక అఘోరీ గురువు ఉండేవాడు. అంటే చారిత్రకంగా పైకి జరిగింది ఏమంటే, ఘోరీ దండయాత్రలు చేశాడు. ఈయన ప్రతిసారి వాడు కాళ్ళ మీద పడ్డప్పుడల్లా విడిపించాడు. చివరకు వాడు ఒకసారి గెలిచాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, వీడిని చంపేశాడు పృథ్వీరాజు అనేది చారిత్రక సత్యం. తంత్ర గ్రంథాలలో వాళ్ళ రాజవంశీయుల యొక్క చరిత్రలో ఈ కథ వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పబోయేది. పృథ్వీరాజుకు ఒక అఘోరీ గురువు ఉన్నాడు. అఘోరీ దిగంబరుడు, శ్మశానవాసి, చాలా తీవ్ర సాధకుడు. ఒకరోజు పృథ్వీరాజు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు, ఈ మహమ్మదీయుల దండయాత్రలు తట్టుకోలేకుండా ఉన్నాము. ఈ దేశంలో హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉండేటట్లుగా మీరు ఏదైనా చేయండి అని అడిగాడు. అనంతమైన కాలచక్ర పరిభ్రమణం వెళ్ళిపోతూ ఉంటుందయ్యా, దాన్ని ఎదురీదటం అంత సుసాధ్యం కాదు. ఇది జరగవలసి ఉంటే అది జరుగుతుంది. ఈ ప్రయత్నం అంత శ్రేయస్కరమైందిగా తోచటం లేదు అన్నాడు. లేదండి, మీరు సిద్ధపురుషులు, మహానుభావులు, మీరు ఏదైనా చేయగలరు, మీరు చెయ్యండి. సరే, నీ మాట కాలం లేను, చేస్తాను అన్నాడు. ఒక ముహూర్తం పెట్టాడు. ముహూర్తానికి నేను మీ కొలువుటం దగ్గరికి వస్తాను, ఫలానా చోట ఓ చిన్న స్థలం ఖాళీగా అట్టిపెట్టు అన్నాడు. దిగంబరుడై ఆ ఘోరీ వచ్చాడు. కొలువు కూటంలో పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు, మంత్రులు, సేనాపతులు. ఏదో మహాపురుషుడు వస్తాడట, సిద్ధేశ్వరుడు, రాజుగారి గురువు గారు వస్తారట, ఆయన ఏదో చేస్తాడట ఈ సామ్రాజ్యం స్థిరంగా ఉండేటట్లు. ఏం చేస్తాడో చూద్దాం అని వచ్చారు. ఆ చోటు దగ్గరికి వచ్చాడు. అందరూ ఉన్నారు అక్కడ. పృథ్వీరాజ్, ఓ పెద్ద మేకు తెప్పించు అన్నాడు. ఆయన ఏదో సురుక్సురువాలు తెప్పించమంటాడు, యజ్ఞం చేస్తానంటాడు, నెయ్యి కావాలి, అది కావాలి, ఇది కావాలంటాడు. ఏమని వీళ్ళందరూ ఎదురు చూస్తుంటే ఆయన మేకు తెప్పించమన్నాడు. మేకు తెప్పించాడు. సరే తెప్పించాడు. ఒక కొయ్య సుత్తి తెప్పించు అన్నాడు. తెప్పించాడు. ఆ కొయ్య సుత్తి తీసుకొని పెద్ద మేకును నేలలో కొట్టాడు. తాను సెలెక్ట్ చేసిన ప్లేస్ లో 3 వంతులు దిగింది కొయ్య సుత్తితో కొట్టిన ఆ మేకు లోపలికి. ఇంకా హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉంటుంది పృథ్వీరాజు అన్నాడు.
ఎవరికి ఏం అర్థం కాలే. అసలు ఇది ఓ మేకు కొట్టి రాజ్యం స్థిరంగా ఉంటుందంటాడేమిటినా? ఇది నేను ఆదిశేషుడిని పిలిచాను, ఈ సామ్రాజ్యపు పునాదులను కదిలించవద్దు అన్నాను. ఈ మేకు కొట్టాను, అది ఆదిశేషుడి శిరస్సులో దిగబడింది. అది అక్కడ ఉన్నంతకాలం హిందూ రాజ్యానికి ప్రమాదం లేదు. నమ్మటానికి శక్యంగా ఉండవు ఇట్లాంటివి. ఏమిటి ఇదంతా? అందరూ అదే అనుకున్నారు. కానీ మహారాణి సంయుక్త ఆమె అన్నది, మహారాజా ఏమిటింత పిచ్చి మీకు? అతడు ఎవడో గురువు గారు అన్నారో తీసుకొచ్చాడు, దిగంబరుడు, అసహ్యంగా ఉంది అందరికీ. ఆయన వచ్చి మేకు కొట్టమన్నాడు, మేకు కొట్టాడు మీకు. ఆయన రాజ్యం స్థిరంగా ఉందంటాడు. ఏమిటిది? ఎందుకు మీకు ఇంత ఇది? ఇంత చూసేవాళ్ళు ఎప్పుడు మీరు మహారాజు కనుక మిమ్మల్ని ఏం అనలేరు, కానీ అందరూ మనస్సులో ఏమనుకుంటున్నారు, ఏమిటి వెర్రి అని అనుకుంటున్నారు. ఆయన వింటున్నాడు, దూరం నుంచి ఆయనకు వినిపిస్తూనే ఉన్నాయి. మహారాజా, మీ భార్య అంటున్నది నేను విన్నాను, మహారాణి గారు అంటున్నది, మీరు కూడా అట్లనే అనుకుంటున్నారా? ఏం మాట్లాడలే. ఏమంటాడు? గురువు గారిని ఏం అనలేడు. మాట్లాడటం లేదంటే మీరు కూడా అట్లనే అనుకుంటున్నారని అర్థం. అప్పుడు మహారాణి గారు లేచి నిల్చొని, అయ్యా మేము అనుకుంటున్న మాట వాస్తవమేను, మీరు చెప్పిన మాటకి ఏమిటి నిరూపణ? మీరేదో ఈ పని చేశారు నిలుస్తుందని అన్నారు, దీనికి ఏమిటి నిరూపణ? అదేదో ఆదిశేషుడు తలకాయలో దిగబడిందన్నారు. ఆదిశేషుడు ఎక్కడ ఉన్నాడు? ఏదో భూగోళం కింద ఎక్కడో ఉన్నాడని పురాణాలలో చెబుతారు. మీరేమొచ్చింది ఈ మేఘ ఆదిశేషుడు దిగబడిందంటారు. ఈ మేఘ ఎంత దూరం దిగబడింది? ఏదో 5 అంగుళాలు 6 అంగుళాలు 10 అంగుళాలు దిగబడింది. ఇది ఆదిశేషుడు తలలో దిగబట్టం ఏమిటన్నాడు. అడిగింది. మహారాజా, నిరూపించమంటారా? మీరంతా నిరూపణ కోరుతున్నారు, నన్ను నమ్మటం లేదు. రాజుగారు ఏం మాట్లాడటం లేదు పాపం, మొహమాటం కొద్దీ. సరే నిరూపిస్తాను మీ అందరి కోరిక మీద. ఆ మేకుని ఇలా తీశాడు. మేకు వెంట బొటబొట బొటబొట నెత్తురు కారుతున్నది. ఇది ఆదిశేషుడి యొక్క నెత్తురయ్యా. మీరంతా నమ్మలేదు, ఇంక అయిపోయింది, నేను వెళ్తున్నాను. నేను చేస్తానన్నది చేశాను, మీరు నమ్మలేదు కనుక తీశాను. ఇంకా కర్మానుగుణంగా జరుగుతుంది, నేనేమి దీంట్లో ఇంకా జోక్యం చేసుకోవటం లేదు. మీరు మీ పరాక్రమాలు, మీ రాజ్యాలు, మీ యుద్ధాలు చూసుకోండి, ఏమన్నా చేసుకోండి అన్నాడు. వెళ్ళిపోయినాడు. అందరూ కాళ్ల మీద పడ్డారు. అయ్యా ఇంకోసారి కొట్టండి, ముహూర్తం అయిపోయింది, ఇంకా కొట్టడం లేదు, ఏం లేదు, అయిపోయింది అన్నాడు. వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మహమ్మద్ ఘోరీ జయించాడు, పృథ్వీరాజ్ సంహరించబడ్డాడు. ఆ పృథ్వీరాజ్ సంహారం వెనకాల ఈ కథ ఒకటి ఉన్నది అని రాజవంశీయుల చరిత్రలో, తాంత్రిక గ్రంథాలలో చెప్పబడింది. ఏ దేవి మణిదివ్య పాదుకాయుగళంబు పాతాళపతి మోచు పడగలందు అమ్మాదేవి కామాక్షి అఖిల వంద్య కామాక్షి దేవి కరుణామయి కామకోటి కాంచీపురీశ్వరి కదంబవనీ నివాసే. ఆ కామాక్షిని అర్చించాడు అగస్త్యుడు. వరదరాజస్వామి ఆలయం పక్కనే ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు, ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొద్ది నెలలు చేశాడు, తపస్సు సిద్ధించింది. జనార్దనుడు వచ్చి నిల్చున్నాడు అక్కడ. విష్ణుమూర్తి, అగస్త్య మహర్షి నీకేం కావాలి? నీకేం కావాలి మహర్షి? ఎందుకు తపస్సు చేశావు నువ్వు? వాళ్ళకి తెలుసు అనుకోండి, తెలిసినా వీళ్ళ చేత చెప్పించుకోవాలి. విష్ణుమూర్తి, నారదుడు వెళ్తాడు వైకుంఠానికి, నారద మహర్షి లోకములో విశేషములేమి అంటాడు. అంటే ఈ నారదుడు మళ్ళీ చెప్పాలి, ఈయన కూడా స్వామి తమకు తెలియనిది ఏమున్నది, అయినను మనవి చేసుకొందును అంటాడు. అంటే అది పద్ధతి అన్నమాట. అది పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ పద్ధతులు ఉంటాయి, కొన్ని మాట్లాడే పద్ధతులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం అగస్త్యుడు అన్నాడు, స్వామి నేను తపస్సు మొదలుపెట్టినప్పుడు ఉన్న కోరిక వేరు, ఇప్పుడున్న కోరిక వేరు. నేను తపస్సు మొదలుపెట్టినప్పుడు నాకు మనశ్శాంతి లేదు, కాశీ వియోగం వల్ల నాకు మనశ్శాంతి కావాలి అని తపస్సు మొదలుపెట్టాను. కానీ ఈ తపస్సు పూర్తయ్యే సమయానికి నా కోరిక మారిపోయింది. నాకొక్కడికే కాదు, ఈ ప్రపంచంలో బాధలు పడేవాళ్ళు, వేదన చెందేవాళ్ళు ఎందరో ఎందరో ఉన్నారు, వేల లక్షల మంది జనం ఉన్నారు. వీళ్ళందరి బాధలు పోయే మార్గం చెప్పు, కష్టాలు తీరే మార్గం,
మనశ్శాంతి కలిగే మార్గం చెప్పు. జనార్దనుడు అన్నాడు, నీవు లలితాదేవిని ఆరాధించు, నీకు మనశ్శాంతి కలుగుతుంది. నీకే కాదు, లోకంలో ఎవరికైనా కలుగుతుంది. లలితాదేవి ఎవరు, నేనెప్పుడు వినలేదే అన్నాడు. ఎప్పుడు వినలేదు. శివుణ్ణి ఎరుగుదును, విష్ణువుని ఎరుగుదును, భవాని ఎరుగుదును, అన్నపూర్ణ ఎరుగుదును, ఉజ్జయిని కాళిని ఎరుగుదును, కానీ లలితాదేవి నేను ఎన్నడూ వినలేదు. ఆమె ఎవరు, ఎక్కడుంటుంది, ఆమెను పూజించడం ఎట్లా, ఆమెను సంతృప్తిపరచడం ఎట్లా, ఆమె మంత్రం ఏమిటి, ఆమె పూజ ఏమిటి అంటే, నా అంశ కలిగిన హయగ్రీవ ముని నీ దగ్గరికి వస్తాడు, అతడు చెప్తాడు. అడుగో హయగ్రీవుడు అన్నాడు. ఆ క్షణాన అక్కడ హయగ్రీవుడు వచ్చేసాడు. ఇతడు చెప్తాడు, మహాదేవతలు తపస్సు చేస్తే, అతి కఠోరమైన తపస్సు చేస్తే ఒక క్షణం వస్తారు, వరమిస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు మీతో డైలాగ్స్ చెబుతూ కూర్చోరు. డైలాగ్స్ చెప్పాలంటే ఇంకెవడో పంపిస్తారు. నా దగ్గరికి అప్పుడప్పుడు చాలా మంది వస్తుంటారు. విశాఖపట్నంలో ఒక ఆమె వచ్చింది. ఏమి తల్లి అంటే, దర్శనం చేసుకుందామని వచ్చాను, చాలా సంతోషం అమ్మా అని. అయితే ఏం కావాలమ్మా నీకు, ఉరికినే దర్శనానికి? లేదండి, నేను తపస్సు చేశాను, నాకు అమ్మవారు ముక్తిని వరంగా ఇచ్చేసింది, నాకు ఇంకా వచ్చే జన్మ లేదు అన్నాడు. చాలా సంతోషం అమ్మా, అదృష్టవంతురాలి విన్నాను. నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి, ఆ ఇబ్బందులకు మీరు ఏదైనా సాయం చేయాలి అని. పరమేశ్వరి కనిపించి వరం ఇచ్చిన నేను తల్లికి నీకు నేను చేసేది ఏముంటుందమ్మా అంటే, అట్లా కాదండి, ఇది చెయ్యండి. అట్లా చాలా మంది వస్తుంటారు. ఈ పూట నేను అరగంట సేపు శివుడితో మాట్లాడానండి, అరగంట మాట్లాడాడు, రేపు వస్తానులే మళ్ళీ అని చెప్పి వెళ్ళాడు, కొంచెం పని ఉందని అన్నాడు. సరే మరి ఎందుకు వచ్చావయ్యా అన్నాను. అంటే కొంచెం కాలు నొప్పిగా ఉందండి, మంత్రం వేసి నొప్పి తగ్గించండి అన్నాడు. నీ మంత్రం వేసి నొప్పి తగ్గించడానికి శివుడితో మాట్లాడేవాడివి, నీకు నేనెందుకయ్యా? అది లేదండి, అది ఆయనేమో తగ్గించడం లేదు, అడుగుతున్నాను కానీ మీరు తగ్గించాలంటారు. చాలా మీకు చిత్రం ఎట్లా ఉంటుందనంటే, ఒకసారి మేము ఆశ్రమంలో కూర్చొని ఉంటే ఎన్ని చిత్రమైనటువంటి వండర్ఫుల్ కేసెస్. ప్రతి నెల 500-600 కేసెస్ చూస్తాను. చిత్రంగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కో కేసు. ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు, వాళ్ళ పద్ధతులు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. సరే, ఏదో ఉంటాయి అనుకోండి, ఏదో చేతైనవి తొలగించడానికి వీలైనవి తొలగించవచ్చు, ఏదో మీరు చేసుకోండి ఆయన తొలగిపోతుంది లేని కొన్నింటికి చెప్పవచ్చు, కొన్ని మరీ తప్పకపోతే ఏదో చేయటానికి అవకాశం ఉన్నవి చేయొచ్చు. అలా అగస్త్యుడు ఆ రకంగా అడిగితే ఆ పరమేశ్వరి ఆ రకంగా చెప్పింది. మీలో కూడా తపస్సు చేయటం మొదలుపెట్టారనుకోండి, మొదట్లో ఏదో కోరిక ఉంటుంది. గట్టిగా తపస్సు చేస్తే, అంటే ఏదో చిన్న ధ్యానాలు, సాధనలు, జపాలు, ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, ప్రమోషన్ కోసమో చేసేవి కాస్త అయిపోగానే ఇంకా దాన్ని దేవతను విడిచిపెట్టేస్తారు, అయిపోతుంది దాని గురించి. అట్లా కాక తీవ్ర సాధన చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే దేవతా శక్తి మనస్సును మారుస్తుంది. దేవి భాగవతంలో సురథుడు, సమాధి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళ కథ చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. సప్తశతిలో ఉన్నటువంటి కథ యొక్క విశేషాలను దేవి భాగవతంలో బీజప్రాయంగా ఇచ్చారు. సురథుని గురించి బాగా చెప్పారు దేవి భాగవతంలో. సప్తశతిలో ఇద్దరిని గురించి ఉన్నది. సురథుడు క్షత్రియుడు, సమాధి వైశ్యుడు. ఈ సురథుడు రాజ్యం పోగొట్టుకున్నాడు, శత్రువులొచ్చి జయించారు, అడవుల పాలైనాడు. ఈ సమాధి ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇంట్లో పెళ్ళాం పిల్లలు సరిగ్గా చూడటంలే. అంతకుముందు రోజు షాపుకు పోతూ ఉంటే పొద్దున్నే లేవగానే టిఫిన్ చేసి రెడీ చేసి, కాఫీ ఇచ్చి అన్ని రెడీ చేసే భార్య, ఇప్పుడు ఈ పూట వీలు కాదు టిఫిన్ చేయడానికి, నేను చాలా బిజీగా ఉన్నాను అంట మొదలుపెట్టింది. ఓనాడు చూశారు, మనకు తెలుగులో చూడండి, గడనగల మగని చూచిన అడుగులకును మడుగులొత్తు అతివలు.
గడనగల ముగుడిని చూస్తే అడుగులకు మడుగులుతుందట. గడనుడుగు మగని చూచిన నడబీనుగా వచ్చెనంచు నగుదురు సుమతి. చాలా మందికి అంతో ఇంతో అనుభవం ఉన్నవాళ్ళు ఎక్కువ మందే ఉన్నది వాటి ప్రపంచంలో. అలా వాడిని పాపం కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టారు. నువ్వేం సంపాదన లేదేమీ లేదు, పో ఎక్కడికన్నా పోయి బతుకో అని అన్నట్టు. భార్య పిల్లలు వాళ్ళ మీద మమకారం చావలేదు. తడికి ఎళ్ళగొట్టినా మమకారం పోలే. కారం పోకపోతే వాడు అడవుల పాలైనాడు. ఇద్దరూ కలిశారు అడవిలో. ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకు చెప్పుకున్నారు. ఇద్దరు అలా ఎట్లా మన కష్టం తీరుతుంది, ఎవరు కష్టం తీరుస్తారు అని అలా తిరుగుతూ ఉన్నారు అడవిలో. ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. సుమేధుడు ఆశ్రమం కనిపించింది. ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన కాళ్ల మీద పడ్డారయ్యా, మా ఇబ్బందులు ఇవి అని చెప్పి, మాకేదైనా తరణోపాయం చెప్పండి, నాకు రాజ్యం మళ్లీ కావాలి అని ఈయన, నా భార్యా బిడ్డలను బాగా చూసుకోవాలని ఆయన. ఇద్దరు కూడా ప్రార్థించారు. వాళ్ళిద్దరికీ ఆయన చండీ మంత్రం ఇచ్చాడు. చండీ నవాక్షరి. వాళ్ళ చండీ యజ్ఞాలు చేస్తున్నారు, సప్తశతీ పారాయణం చేస్తున్నారు, సప్తశతీ హోమం చేస్తున్నారు చండీ యాగంలో. ఆ చండీ మంత్రాన్ని, నవాక్షరి మంత్రాన్ని ఆయన ప్రసాదించాడు వాళ్ళిద్దరికీ కూడా. సుమేధుడికి, ఆ సుమేధుడు వీళ్ళిద్దరికి కూడా. వాళ్ళిద్దరూ 2 సంవత్సరాలు చాలా కఠోరమైన దీక్షతో తపస్సు చేశారు. రోజు తమ శరీరం నుండి కాస్త రక్తం తీసి అమ్మవారికి సమర్పించేవాళ్ళు. 2 ఏళ్లు గడిస్తే ఒకరోజు కలలో కనిపించింది ఆవిడ. ఇంకో సంవత్సరం చేశారు. 3 సంవత్సరాలు అయింది. సరిగ్గా 3 ఏళ్ళు అయ్యేసరికి ప్రత్యక్షమైంది దేవత. సురధా, నీకేం కావాలి? అమ్మా, నీవు ఏది అనుగ్రహిస్తే అది ఇవ్వు. రాజ్యం కోసం తపస్సు చేశాను నేను, శత్రువులను జయించడానికి చేశాను. నాయన, నువ్వు చేసిన తపస్సు ఈ రాజ్యం ఇవ్వడం ఏం పెద్ద విశేషం రా. పరిపాలించుకొని 1000 సంవత్సరాల పాటు. ఆ తర్వాత నిన్ను మనువును చేస్తా. ఈ భూమండలం మొత్తానికి నిన్ను ప్రభువును చేస్తా కొన్ని లక్షల సంవత్సరాలు. అతడు రేపు మనువు కాబోతున్నాడు, ఆ సురధ మహారాజు. ఇప్పుడు మనకు వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం. ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మనం. అతడు రేపు సావర్ణి అన్న పేరుతో మనువు కాబోతున్నాడు. ఈ సమాధి దగ్గరికి వెళ్ళింది ఈ వైశ్యుడు. నాయనా, నీకేం కావాలి? అమ్మా, తపస్సు మొదలుపెట్టినప్పుడు నాకు మళ్ళీ బాగా వ్యాపారం సాగాల, బాగా డబ్బులు రావాలి, నా భార్యా బిడ్డలు నన్ను బాగా చూసుకోవాలి అన్న కోరికతో తపస్సు మొదలుపెట్టాను. కానీ తపస్సు చేస్తున్న తర్వాత నా కోరిక మారిపోయిందమ్మా. మనస్సు మారిపోయింది. ఈ ప్రపంచమంతా మిథ్య, అసత్యము. ఈ భార్యలు, ఈ బిడ్డలు, ఈ ఆస్తులు, ఈ సంసారాలు ఇవన్నీ చాలా తాత్కాలికమని తెలుసుకున్నానమ్మా. నాకు ఇవి ఏం అక్కర్లేదు, ఇంకా నాకు ముక్తిని ప్రసాదించు అని అడిగాడు వాడు. అడిగితే, నాయన తప్పకుండా తథాస్తు, నీ కోరిక చాలా మంచి గొప్ప కోరిక కోరావయ్యా, అట్లనే ఇస్తాను అన్నది. అంటే తపోవేళ అంటే దేవి యొక్క ప్రధానమైన 4 కథలలో ఇది 4వ కథ. మధుకైటభ సంహార కథ, మహిషాసుర మర్దన కథ, శుంభ నిశుంభవధ కథ. ఈ కథ ఇది 4వ కథ. మళ్ళీ లలిత దగ్గరికి వస్తున్నాను. లలితాదేవిని గురించి వినాలే. హయగ్రీవుడు వినిపిస్తాడు. హయగ్రీవుడు వచ్చాడు. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారిద్దరు. కుటీరంలో కూర్చున్నారు. హయగ్రీవుడు లలితాదేవి యొక్క చరిత్రను చెప్పటం మొదలుపెట్టాడు అగస్త్య మహర్షికి. అక్కడ నుండి ప్రారంభమవుతుంది లలితాదేవి యొక్క చరిత్ర. ఎప్పుడెప్పుడు లలితాదేవి వచ్చింది? హయగ్రీవ వధలో వచ్చింది. ఇంకెప్పుడు వచ్చింది? రామరావణ యుద్ధంలో వచ్చింది లలితాదేవి. రామరావణ యుద్ధంలో లలితాదేవి రావటం ఏమిటండి? హయగ్రీవ వధ అంటే విన్నాం. సముద్ర మథనం అప్పుడు వచ్చింది. విష్ణువు లలితాదేవిని ప్రార్థించాడు. అందువల్లనే అతడు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులందరినీ భ్రమింపజేయగలిగాడు. బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. విష్ణువు లలితాం చింతయామాస మహత్పూర్ణాం మహాయోగి తపస్వినీం. పరమేశ్వరి అయినటువంటి లలితాదేవిని ప్రార్థించాడు. ఆమె యొక్క ఆకారపు ఛాయలు వచ్చినాయి విష్ణుమూర్తికి మోహిని రూపంలో. అందువల్ల అతడు జయించగలిగాడు. ఆ రాక్షసులందరినీ మోహింపజేయగలిగాడు. మోహశక్తి.
లలితాశక్తి అది. కనుక లలితాదేవి సముద్ర మథన వేళ ఉద్భవించింది. హయగ్రీవ రాక్షసుడి వధ కోసమని చెప్పి విష్ణుమూర్తికి తిరిగి ప్రాణాలివ్వటం కోసం మళ్ళీ వచ్చింది ఆవిడ. రామ రావణ యుద్ధంలో వచ్చింది ఒకసారి, ఆ తర్వాత ప్రధానమైన భండాసుర కథలో వచ్చింది. భండాసుర వధ అది అత్యంత ప్రధానమైన విభాగం లలితాదేవి యొక్క అవతరణలో. మరిది రామరావణ యుద్ధం సంగతి ఏమిటండి? ఇక్కడ లలితాదేవి ఎప్పుడు వచ్చింది? మేము ఏ రామాయణంలోనూ, వాల్మీకి రామాయణంలో వినలేదు, అధ్యాత్మ రామాయణంలో వినలేదు, ఇంకెక్కడా వినలేదే. మీరు వినకపోవచ్చు, వినని కథలు కొన్ని ఉంటాయి, సుప్తమై గుప్తమై ఎక్కడో ఉంటాయి, ఏ మహర్షి యొక్క ఆశ్రమంలోనో ఉంటాయి, ఏ తాంత్రిక గ్రంథాలలోనూ ఉంటాయి. లలితా తంత్ర గ్రంథంలో ఈ కథ కనిపిస్తుంది. రామరావణుల కాలంలో లలితాదేవి ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఎందుకు అవతరించింది? రామరావణ యుద్ధం జరుగుతున్నది. రాముడి ముందు నిలవలేకపోతున్నాడు రావణాసురుడు. ఇంద్రజిత్తు వధ జరిగింది. కుంభకర్ణుడు కూలిపోయినాడు. మహామంత్రి ప్రహస్తుడు నేలగొరిగాడు. మహావీరులందరూ పోయినారు. రాముడితో యుద్ధం చేస్తున్నాడు. అలిసిపోయినాడు. అలిసిపోతే రాముడు అన్నాడు, రావణ అలిసిపోయినావయ్యా, ఇవాళ యుద్ధం చేయగల శక్తి నీకు కనబడటం లేదు, ఇంటికి పోయి కాస్త రెస్ట్ తీసుకొని రేపు రా అన్నాడు. అంతకంటే అవమానం ఇంకేమన్నా ఉన్నదా యుద్ధంలో వీరుడికి? రాముడేం కొట్టలేదు, తిట్టలేదు, అంతకంటే అవమానం ఇది. సిగ్గుపడిపోయినాడు రావణాసురుడు. ఇంటికి వెళ్ళాడు. అందరూ వెళ్ళిపోయినారు. యుద్ధం చెయ్యాలా? ఎలా? శివుడిచ్చిన శక్తులన్నీ అయిపోయినాయి. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరముల ప్రభావం అంతా అయిపోయింది. రాముడి ముందు నిలవలేకుండాను. ఎందువల్ల నిలవలేకుండాడు? తంత్ర గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. శ్రీరాముడే లలిత, శ్రీకృష్ణుడు శ్యామల. ఈ సంగతి రావణాసురుడికి తెలియదు. అతడు సర్వమంత్రములు సిద్ధి పొందినవాడే. ఈశ్వర అనుగ్రహం వల్ల, బ్రహ్మదేవుడి వరం వల్ల ఏ దేవతను పిలిచినా వస్తుంది. రామకృష్ణ పరమహంస 12 సంవత్సరములు తపస్సు చేసి కాళీ మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాత ఏ దేవతను పిలిచినా ఒక్క మాల తిప్పేసరికి దేవత వచ్చి ఎదురుగా నిల్చుండేది. 108 పూసలున్న మాల చేత్తో పట్టుకొని ఏ దేవతను పిలిచినా వచ్చేది. లలితాదేవిని పిలిచాడు ఒకసారి పరమహంస. జీవితంలో చూడండి, ఆయన చెప్పిన ఒక వాక్యం, నేను చాలా మంది దేవతలను పిలిచాను, ఒక మాల తిప్పంగానే వాడు నాకు కనిపించేవాళ్ళు. లలితాదేవిని పిలిచాను. ఇందరు దేవతలలో అంత అందమైన దేవతను ఎక్కడా నేను చూడలేదు. సర్వదేవతలలో అంత సుందరమైన మూర్తిని నేను ఎక్కడా చూడలేదు. త్రిపుర సుందరి ఆవిడ అంటాడు పరమహంస. జగదేక సౌందర్యవతి ఆవిడ. రావణాసురుడు అనుకున్నాడు, నేను లలితాదేవిని ఆవాహన చేస్తాను, శ్రీచక్రార్చన చేస్తాను. ఆ పరమేశ్వరి మహాశక్తి సంపన్నురాలు. ఆమెను ఆవాహన చేసి ఆమె అనుగ్రహాన్ని పొంది నేను రేపు రాముణ్ణి జయిస్తాను. రేపు రాముణ్ణి జయిస్తా. శ్రీచక్రార్చనకు ఏర్పాట్లు చేసుకున్నాడు పూజామందిరంలో. పరమేశ్వరి లలితాదేవి యొక్క సువర్ణ విగ్రహాన్ని అక్కడ పెట్టాడు. మేరు ప్రస్తారాన్ని అక్కడ పెట్టాడు. యంత్రములలో భూప్రస్తారం, మేరు ప్రస్తారం 2 రకాలు. రేకు మీద గనక మామూలుగా రేఖలు గీస్తే అది భూప్రస్తారం. మేరు ప్రస్తారం అంటే ఎత్తుగా ఉంటుంది, శిఖరంలాగా ఉంటుంది. మీలో చాలా మంది చూసి ఉంటారు మేరు ప్రస్తారం. మంచి మేరు ప్రస్తారం బంగారంతో చేసింది పెట్టాడు. శ్రీచక్రార్చనకంతా సిద్ధం చేశాడు. దేవతలనందరినీ పిలుస్తున్నాడు. అతి క్రూర మహాకాయ కల్పాంతదహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి. నేను శ్రీచక్రార్చన చేయబోతున్నాను, భైరవ అనుగ్రహించు.
శ్రీనాథాదిగురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరద్వ్యష్టచతుష్కషష్టినవకం వీరావళీ మండలం శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం. లలితాదేవి యొక్క పరివార స్వరూపమంతా ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆ పరివార దేవతలనందరినీ పిలుస్తున్నాడు. శ్రీచక్రార్చనలో ఒక ప్రధానమైన అంశం ఉన్నది. మీరు లలితా సహస్రనామాలు చదువుకున్న వాళ్లే. సువాసిన్యర్చన ప్రీత, సువాసినులను అర్చిస్తే ఆ దేవత సంతోషిస్తుంది. సువాసినులను అర్చించడం అంటే ఓ ముత్తైదువును కూర్చోబెట్టి లలితాదేవిగా ఆమెను పూజించాలి. ఆమెలో లలితాదేవిని ఆవాహనం చెయ్యాలి. ఆ దేవతను పూజించాలి. ఆమెకు నువ్వు పెట్టుకున్న ప్రసాదం సమర్పించాలి. ఆమె సగం తిని ఇస్తే ఆ ఎంగిలి నువ్వు తీసుకోవాలి. అది మహాప్రసాదం. అది ఇది ఎంగిలే ఆమె ఎవరో ఆ స్త్రీ తీసుకుని సగం దాగిన ఆ పాలు నేనెట్ట తాగేదండి? అపచారం. అది తాగాలే అంతే. ఆ సువాసిని పూజ శ్రీచక్రార్చనలో అత్యంత ప్రధానమైనటువంటిది. అది సువాసిని పూజ చేయాలి. ఎవరిని పూజ చేస్తాడు? కుంభకర్ణుడు మరణించాడు, ఇంద్రజిత్తు మరణించాడు, బృహస్తుడు మరణించాడు, మహావీరులందరూ కూడా మరణించారు. తన స్టేటస్ కు తగ్గ స్త్రీ కావాలి. ఎవరు లేరు. చివరకు మండోదరిని పిలిచాడు తన భార్యని. తన మండోదరిని పిలిచాడు. అమెరికా వారి అమ్మాయి ఏమిటండి అంటే ఇది మయాసురుడి యొక్క సామ్రాజ్యం. రెడ్ ఇండియన్స్, ది మాయన్ రేస్. మయాసురుడి యొక్క రాజ్యం ఇది. ఒకప్పుడు మయాసురుడి యొక్క కూతురు మండోదరి రావణాసురుడి భార్యను పూజించవచ్చు, తప్పులేదు. భార్యను పూజించాడు. విభీషణుడికి గూఢచారులు ఉన్నారు లంకలో. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇంద్రజిత్తు హోమం చేస్తున్నాడు నికుంభిలా హోమం గనక సిద్ధించేటట్టయితే మర్నాడు లక్ష్మణుడు ఉండడు, ఇంకా రాముడు ఉండడు, యుద్ధంలో గెలుస్తాడు వాడు. విభీషణుడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేస్తున్నాడు, ఏం చేయాలా? రామ సుగ్రీవులు ఆలోచించి లక్ష్మణుడిని పంపించారు. యజ్ఞాన్ని మధ్యలో భగ్నం చేశారు. ఇంద్రజిత్తో యుద్ధం చేసి చంపేశాడు లక్ష్మణుడు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. రావణాసురుడు ఈ పూట శ్రీచక్రార్చన చేస్తున్నాడు. చేసి లలితాదేవి వచ్చి అనుగ్రహించి ప్రసాదం ఇచ్చిందా, మర్నాడు రాముడు ఓడిపోతాడు. ఏమైపోతుందో యుద్ధం. ఏం చేయాలి? ఎట్లా ఆపటం? దీన్ని భగ్నం చేయటం ఎట్లా? జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు హనుమంతుణ్ణి అంగదుణ్ణి పంపించారు. మీరిద్దరూ వెళ్లి యజ్ఞాన్ని భగ్నం చేయండి, శ్రీచక్రార్చనను ఆటంకం కలిగించండి. ఇద్దరూ బయలుదేరారు. ఏదో జాగ్రత్తగా అతి కష్టం మీద ఆ రావణుడి పూజా మందిరంలోకి ప్రవేశించారు. రావణాసురుడు చూచాడు, మందోదరి వచ్చి కూర్చున్నది, శ్రీచక్రార్చన మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. యజ్ఞ మర్యాద ఒకటి ఉన్నది. యుద్ధరంగంలో శత్రువులున్నారు, మిత్రులున్నారు, అందరు ఉంటారు. యజ్ఞంలో శత్రువులు ఉండరు. నీ శత్రువు వచ్చినా సరే మర్యాద చేసి కూర్చోబెట్టాలే. యజ్ఞ మర్యాద అది. ఎవడొచ్చాడు, వీడు ఎందుకు వచ్చాడు, నేను పిలవకుండానే వచ్చాడే అని అనకూడదు నువ్వు. మర్యాదలు తెలిసిన వాడు కూర్చోండి అన్నాడు. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎట్లా వచ్చారు ఆలోచిస్తున్నాడు మనస్సులో. పూజ జరుగుతున్నది, చేస్తున్నాడు. మందోదరిలోకి లలితాదేవిని పిలిచాడు, ఆవాహనం చేశాడు. అరుణాం కరుణా తరంగిదాక్షీం ధృత పాశాంకుశ పుష్పవాణ చాపాం అణిమాది విరావృతాం మయూఖైరహ విద్యేవ విభా. రా తల్లి లలితా పరమేశాని, రామ్మ అని పిలుస్తున్నాడు. ఈ ఘట్టం కోసమే వాళ్ళిద్దరినీ పంపించింది. ఏమిటి దీంట్లో రహస్యం అనంటే, మందోదరిని కూర్చోబెడతాడని విభీషణుడు ఊహించాడు. మందోదరిలోకి లలితాదేవి వస్తే రావణుడి యొక్క తపశ్శక్తి వల్ల, మంత్రసిద్ధి వల్ల లలితాదేవి గనక మందోదరిలోకి వచ్చిందా, ఆ మందోదరికి రావణాసురుడు రసపాత్ర ఇస్తాడు.
ఆ పాత్రలో ఆమె సగం తీసుకుంటుంది, మిగతా సగం ఇస్తుంది. రావణాసురుడు దాన్ని తాకకుండా చేయాలి. మనం చేయాలంటే అట్లా దేవత ఎదురుగా యుద్ధాలు చేయడానికి వీలు లేదు. యజ్ఞశాలలో ఆమె దగ్గర నుంచి పాత్ర లాక్కుందాం, నేను తాగుతానంటానికి లేదు, సాధ్యం కాదు. అది దేవత పరమేశ్వరు ఉన్నది, ఆమె చేతుల్లో నుంచి నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. రావణాసురుడి చేతుల్లో నుంచి తీసుకోవడానికి అసలు వీలు కాదు, రాగానే వాడు తాగేస్తాడు. ఎలా? వీళ్ళు ఊహించింది ఏమిటంటే లలితాదేవి గనక మందోదరిలోకి వచ్చిందా, హనుమంతుడు ఎదురుగా నిల్చుంటాడు, అక్కడ ఉన్నాడు. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు, ఆయనలో రుద్రుడు కనిపిస్తాడు. రుద్రుడు కనిపిస్తే ఒక స్త్రీకి మర్యాద ఏమిటి? భర్త ఉన్నదే మిత్రుడున్నాడు. ప్రసాదం ముందు ఎవరికి ఇవ్వాలి? భర్తకి ఇవ్వాలి. పెద్ద దేవత మహాపురుషుడు రుద్రుడు కనుక ఆమె పాత్ర ఎవరికి ఇస్తుంది? ప్రసాదం ముందు రుద్రుడికే ఇస్తుంది. రుద్రుడు హనుమంతుడిలో ఉంటాడు కనుక, ఆ శక్తి ఆయనే గనుక. లేదు, రావణాసురుడికి సరిగ్గా చేతగాలేదు, పూర్తిగా లలితాదేవి రాలేదని అనుకోండి, అప్పుడు మందోదరిగానే ఉంటుంది స్పృహ. అప్పుడు ఎవరికి ఇస్తుంది? అప్పుడు అంగదుడికి ఇస్తుంది. లోకంలో చూడండి, తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. తండ్రి పెద్దవాడైనాడు, భర్త ముసలివాడైపోతున్నాడు, భార్య కూడా అవుతుంది అనుకోండి. కానీ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కొడుకుల మీద ప్రేమ, బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. పెద్ద ఆయన రిటైర్ అయినాడు, రిటైర్ అయిన మరునాడు ట్రీట్మెంట్ చూడండి. పొద్దున్నే లేచి ఈయన స్నానానికి బాత్రూమ్కి బయలుదేరతాడు. అబ్బాయి స్నానానికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మీరు కాసేపు ఉండండి, ఏం పర్వాలేదంటుంది. లోకపు తీరు మానవ సహజం. పిల్లవాడి మీద ప్రేమ పెరుగుతుంది, అవసరం, వాడు పోషించాలి, రక్షించాలి. ఈయన కూడా సరేలే కానీ నేను కాసేపు ఉంటానులే అంటాడు. కాస్త అటు ఇటు తిరుగుతూ ఏదో తిప్పలు పడుతూ ఉంటాడు. ఆ మర్నాటి నుంచి మార్నింగ్ వాక్కు బయలుదేరతాడు, ఈ ఇబ్బందులు లేకుండా కొంచెం ఆలస్యంగా వద్దాలేనని చెప్పి. అలా ఉంటాయి. కనుక తల్లి అయితే ఏం చేస్తుంది? అంగదుడికి ఇస్తుంది. అదేమిటండి, అంగదుడు మండోదరి కొడుకు ఎట్లయినాడు? అంగదుడు మందోదరి కొడుకు ఎట్లయినాడు? ఇది రామాయణంలో లేదు, ఇది ఒక పురాణ గాథ. వాలి చేతుల్లో రావణాసురుడు నలిగిపోయి ఆయన బలం ముందు ఆగలేననుకున్నప్పుడు ఆయన మైత్రిని అర్థించాడు రావణాసురుడు. మైత్రికి చిహ్నంగా తన భార్యను కొన్నాళ్ళు ఇచ్చాట. అక్కడ వాలి వల్ల మండోదరికి పుట్టినవాడు అంగదుడు. ఇది ఎక్కడో ఒక పురాణంలో మూల ఉన్న కథ. కనుక ఆ ప్రసాదం ఎవరికి ఇస్తుంది? మందోదరి అయితే అంగదుడికి ఇస్తుంది, లలితాదేవి అయితే హనుమంతుడికి ఇస్తుంది. వీళ్ళిద్దరూ కూర్చున్నారు. లలితాదేవి వచ్చింది మండోదరిలోకి, అవతరించింది పరమేశ్వరి. రావణాసురుడు పాత్రను సమర్పించాడు, తీసుకున్నది, కాస్త తాగింది, అలా చూచింది, హనుమంతుడికి ఇచ్చేసింది. రావణాసుడికి తెలిసిపోయింది, ఇంకా నేను ఓడిపోతాను, రేపు గెలవను. రామరావణ యుద్ధం అలా ముగిసింది. అంటే రామరావణ యుద్ధంలో లలితాదేవి యొక్క పాత్ర, ఆమె యొక్క అనుగ్రహం, ఆమె యొక్క కరుణ ఉన్నది. ఇది కూడా తంత్ర గ్రంథాలలో, లలితా తంత్రములలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి కథ. రేపు ప్రధానమైన లలితాదేవి భండాసుర వృత్తాంతం. ఏ వ్యక్తి వల్లనైతే లోకంలో ఒక మహాప్రళయం వచ్చిందో, నేను మొన్న చెప్పాను, మహాప్రళయం, నైమిత్తిక ప్రళయం, కామ ప్రళయం. ఇప్పటికి వచ్చిన ప్రళయాలు మూడే. ఈ మూడో ప్రళయం కామ ప్రళయం. ఇది మహాప్రళయం బ్రహ్మకు పగలైపోయిన తర్వాత వస్తుంది, సృష్టి అంతా మునిగిపోతుంది. నైమిత్తిక ప్రళయాలు మధ్య మధ్యలో వస్తుంటాయి, చిన్న చిన్న ప్రళయాలు వస్తాయి. ఆ చిన్న ప్రళయాలు వస్తూ కొంచెం మిగిలి ఉంటుంది, భూమిలో కొంత భాగం ఉంటుంది, దాంట్లో నుంచి మళ్లీ సృష్టి వస్తుంది. ఇది కామ ప్రళయం. ఈ కామ ప్రళయం వల్ల సృష్టి ఏ రకంగా ఆగిపోయిందో, దీనివల్ల దేవ మానవ ఋషి జాతులన్నీ ఎలా బాధపడ్డాయో, ఆ బాధను లలితాదేవి ఎలా తీర్చిందో, ఆమె అవతరణ ఎలా జరిగిందో, అన్ని కథలలోకి లలితాదేవి యొక్క మహాత్మ్యాన్ని వర్ణించేటువంటి ప్రధానమైన ఈ కథ. ఇది రేపు చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.
ఇవాళ స్వామివారు చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. వారు చేసిన తర్వాత కూడా నేను మాట్లాడటం అనేటువంటిది హనుమంతుల వారి ముందు కోతి కుప్పికంతులు వేసినట్టుగా ఉంటుంది. అయినా ఆయన ఇవాళ చాలా హాస్యస్ఫోరకంగా కొన్ని కథలు చెప్పారు కదా. రాముడు లక్ష్మణుడితో ఒక మాట అంటాడు. వాడు చాలా వయసులో ఉన్నవాడు. విశ్వామిత్రుడు వాళ్ళ గురువు. బాలకాండలో అనేక కథలు చెప్తాడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు. వాళ్ళని చాలా గొప్పవాళ్ళని చేస్తాడు, అనేక అస్త్రాలు ఇస్తాడు. అయిపోయి మెల్లిగా మిథునంలో జనక మహారాజు యాగం చేస్తూ ఉంటాడు. యాగం చేస్తూ ఉంటే ఆ యాగం చూడటం కోసమని విశ్వామిత్రుడు వస్తాడు. వస్తే అప్పుడు శతానందుడు ఇంకో కథ చెప్తాడు. ఎవరి మీద చెప్తాడు? విశ్వామిత్రుడి మీదనే. విశ్వామిత్రుడు ఎట్లా కన్వర్ష అయ్యాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని. ఆ విశ్వామిత్రుడే మేనక కథ కూడా చెప్తాడు. చెప్తూ అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటాడు ప్రైవేట్ గా. అదంతా అయిపోయి కథ జనక మహారాజు వెళ్ళాడు. ఆ రాత్రి పడుకున్నాడు. పడుకుంటే అతను అన్నాడు చిన్నవి రెండు ఈ ఋషులెవరు చెప్పిన సార కథా కథనము ఒక్క ఛాయన నడచును. ఇంతకుముందు విశ్వామిత్రుడు వింటున్నారు, వీళ్ళు అద్భుతంగా చెప్పేస్తున్నాడు కథలు. ఇప్పుడు శతానందుడి కథ విన్నారు. శతానందుడే విశ్వామిత్రుడు చెప్పాడు కథలు. అవి అద్భుతంగా ఉన్నాయి. అందుకని ఏమన్నాడు? ఈ ఋషులెవ్వరు చెప్పిన సార కథా కథనము ఒక్క ఛాయన నడచును. వీరు అంతర్ద్రష్టలు బహుధా రూపిత సూక్ష్మతర కథాంశువులు సుమ్మి, చాలా సూక్ష్మమైనటువంటి విధంగా చెప్తారు అని. అక్కడ దాకా బానే ఉంది. చాలా సూక్ష్మంగా రాకలు తీసి చెప్తారా, బానే ఉంది అని ఊరుకోకుండా రాముడు అంటున్నాడు, ఇది లక్ష్మణుడితో చెప్తున్నాడు ప్రైవేట్ గా. నీవు ఒక్క సంగతి చూచినానే వత్స. లక్ష్మణుడితో అంటున్నాడు రాముడు, నీ ఒక్క సంగతి చూచినావే వత్స, అన్ని అంశములను చెప్పినట్టు తీరు వేరు, మేనక కథ తీరు వేరుగాదే అనినా అవుననే లక్ష్మణుడు అమృతమూర్తి. దీని మీద ఇంకా చాలా వ్యాఖ్యానం చేయొచ్చు, దీనిలో చాలా ఉంది. కానీ ఇప్పుడు వారి మాట్లాడిన తర్వాత మనం మాట్లాడటం జన్మ గారు మాట్లాడతారు. నమస్కారం. ఈ వారం రోజుల ప్రసంగాలన్నీ కుటుంబరావు గారు డివిడీలు తీసున్నారు. ప్రస్తుతం మా దగ్గర ఒకటే మాస్టర్ కాపీ ఉంది. వారు చెప్పింది ఏమిటంటే క్లీన్గానే వస్తున్నాయి, అవి డెఫినెట్లీ సేలబుల్ అని చెప్పుకున్నారు. ఆయన చూస్తున్నారు డైలీ. ఎంతమందికి దీంట్లో ఇంట్రెస్ట్ ఉందో చెప్పితే వారు కాపీస్ ప్రిపేర్ చేయాలి. సో ఎన్నిక ముందు మీరు కుటుంబరావు గారికి ఎవరెవరికి మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ డివిడీస్ తీసేందుకు మీరే తీసుకోండి. ఓకే, అక్కడ ఫ్రంట్ డెస్క్ దగ్గర మీరు మాకు లిస్ట్ ఇచ్చారంటే అన్ని కాపీస్ ఆయన ప్రిపేర్ చేసి లాస్ట్ డే తీసుకొచ్చి మీకు ఇస్తారు. గురువారం వరకు జరిగినవి శుక్రవారానికి ఇచ్చిస్తాం. శుక్రవారం ఇస్తాం. శుక్రవారం మాత్రం మనం పోస్ట్ చేయాలి. ఓకే, అది అవును కరెక్ట్. లేకుంటే చాలా అది షిప్పింగ్ కాస్ట్ మళ్ళీ అదొకటి ఉంటుంది. శుక్రవారం కూడా ఉంది కదా ప్రోగ్రామ్. అదే మాకు కూడా ఒక కాపీ ఇచ్చేటట్లయితే మా బుక్ లింక్ లో పెడతాము. పెడితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కొనుక్కుంటారు. మా దానిలో ఆడియోస్ కానీ మిగతా కానీ కొనుక్కుంటారు. కాబట్టి ఆ దాని మీద వచ్చేటువంటి సొమ్ము మేము అదే మీరు డిసైడ్ చేయండి ప్రైస్ ఎంత. అదే ఎన్ని టేబుల్ వస్తాయి, ఎంత, దాని బరువు, దాన్ని బట్టి చూసి దానికి వచ్చేదంతా మనం కుర్తాడ పీఠానికి పంపించి ఏర్పాటు చేద్దాం. ఈ ప్రొసీడ్స్ కూడా కుర్తాడ పీఠానికి వెళ్తాయి, స్వామివారికి వెళ్తాం. నమస్కారం.